క్రీస్తునందు ప్రియ సంగమం, మీ అందరికీ ప్రభు అయిన యేసు నామమున శుభములు. దేవుడు ఏప్రిల్ మాసము ఆఖరి ఆదివారంలో మనల్ని అందరినీ కూడా ఆయన మందిరంలో సమకూర్చి ఆయన ప్రియ బిడ్డలుగా మనందరం కూడా పరిశుద్ధ లేఖనాలు, పరిశుద్ధ వాక్యాన్ని నేర్చుకోవటానికి దేవుడు ఇస్తున్న ఈ తరుణాన్ని బట్టి దేవుని మేము చెల్లిస్తాం. మనందరం కూడా మరి దేవుని యొక్క వాక్యంలో నుంచి సంఖ్యాకాండము 13వ అధ్యాయం తీసి దేవుని యొక్క వాక్యంలోంచి ఈరోజు కొరకు ఏర్పాటు చేయన ఈ యొక్క భాగాన్ని మనం గమనిస్తాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఇలాగ రాయబడి, యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన కనాను దేశంను సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 13. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన కనాను దేశం సంచరించి వచ్చుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రంలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపమల్లు. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలనని చెప్పి దేవుడు ఈ యొక్క లేఖనంలో, ఈ సంఖ్యాకాండంలో ఉన్న ఈ భాగంలో బైబిల్ ఏం చెప్తుందంటే, ఇశ్రాయేల్ అనేవాళ్ళు దేవుని యొక్క ప్రజలు, వాళ్ళు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క వారి కాలం అయినప్పుడు మోషే ద్వారా వారిని నాయకుడిగా ఇచ్చి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత వారు కనానుకు చేరుకునే దారిలో జరిగిన సంఘటన ఇది. సో వాళ్ళు కనానుకు చేరుకోవటానికి దేవుడు దగ్గర దారి గురించి తీసుకెళ్ళలేదు వాళ్ళని, దేవుడు చుట్టూ దారి తీసుకెళ్ళాడని బైబిల్లో రాయబడింది. ఎందుకు అని అంటే, ఇశ్రాయేలీయులు వారు వెళ్తున్న రాజ్యాల మధ్యలో ఎక్కడైనా సరే వేరే రాజ్యాలు ఒకవేళ వచ్చి ఆ రాజ్యాలు ఒకవేళ మరి యుద్ధము చేస్తే ఆ యుద్ధానికి భయపడిపోయి వాళ్ళకు వెళ్ళిపోతారు. ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఒక మ్యాప్ కనిపిస్తుంది. ఇశ్రాయేలీలు ప్రయాణం చేసిన ఈ మ్యాప్ దాదాపుగా దేవుని బిడ్డలు అందరూ తెలుసుకొని ఉంటే చాలా మంచిది. చాలా సింపుల్గా ఐగుప్తు అనేది ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఐగుప్తులోంచి అలాగున ఎర్ర సముద్రం దాటి అక్కడ నుంచి ఇలాగున ఈ యొక్క ఆ గీత, ఎర్ర గీత ఎలాగుందో అలాగున్నప్పుడు చూడండి, వాళ్ళు సీనాయి అని ఈ యొక్క మధ్యలో ఈ యొక్క పర్వత ప్రాంతానికి వచ్చినప్పుడు కేవలం వాళ్ళు 60 డేస్లోనే వచ్చారు అక్కడికి. 60 రోజుల్లో వచ్చి ఆ తర్వాత 3rd మంత్ అవుతుంది, 2 months అయితే కదా, అక్కడ వాళ్ళు ఉండిపోయారు. అక్కడ దేవుడు ఆకాశం నుంచి దిగి వచ్చి సీనాయి కొండ దగ్గర వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇప్పుడు మన చేతిలో ఉన్నది యూదులు దీన్ని తోరా అంటారు, ధర్మశాస్త్ర భాగాన్ని తోరా అంటారు. సో ఆ యొక్క తోరా ఇచ్చినప్పుడు దేవుడు అక్కడ వాళ్ళు 1 year ఉండిపోయారు. 1 సంవత్సరం, 1 నెల కాదు, 1 సంవత్సరం ఉండిపోయినప్పుడు ఆ సంవత్సరంలోనే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. మొదటి దేవాలయాన్ని కట్టమని చెప్పాడు. అది ప్రత్యక్ష గుడారం. వాళ్ళు మూవ్ కావాలి కనుక వాళ్ళను ఒక స్థిరమైన కట్టడాన్ని కట్టనివ్వలేదు, ఇలాగున స్ట్రక్చర్ని కట్టనివ్వలేదు. కానీ గుడారాల్లో ఉండే టెంట్లు ఉంటాయి కదా, అలాగున ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టించి 1 సంవత్సరం పాటు తర్వాత అక్కడ ఉన్నాక దేవుడు అన్నీ వాళ్ళకి నేర్పించినాక మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ పైకి వాగ్దాన దేశానికి వెళ్ళటానికి బయలుదేరారు. వాళ్ళకు ఒక నాయకుడు ఉన్నాడు, మోషే. కానీ నిజమైన నాయకుడు దేవుడే. దేవుడు మరి వాళ్ళు 30 లక్షల మంది ఉన్నప్పుడు ఆ 30 లక్షల మంది పగలు ఎండకు ఎంత దెబ్బ కనుక దేవుడు మేఘస్తంభాన్ని పెట్టాడు, రాత్రి అగ్నిస్తారు. ఇవన్నీ కూడా తెలిసినవే. కానీ నేను ఏం చెప్తున్నానంటే, వాళ్ళు అలాగున 2 సంవత్సరాల లోపల కాదేష్ బర్నియా అనే స్థలానికి వచ్చారు, చేరుకున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత వాళ్ళ ప్రయాణం కంప్లీట్ అయిపోయింది. ప్రయాణం కంప్లీట్ అయిపోయినప్పుడు ఏమైతాయి? సెలవులు, ఇంకంతే, ఇంకేం లేదు. వాళ్ళు జస్ట్ ఇక వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టి వాళ్ళు స్వతంత్రించుకోవాలి. సో అలాగని ఇశ్రాయేలుకి ఇంకే పని లేదు. అంతకుముందు వాళ్ళు తమ వస్తువుల్ని, తమ పిల్లల్ని, తమ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని, వాళ్ళకి కలిగిన గాడిదలు, పశువులు ఏమున్నాయో అవి తీసుకొని వెళ్తూ ఉండాలి. కానీ ఇప్పుడు వాళ్లకు ఆ ప్రయాణం పూర్తి అయిపోయింది. అంటే వాళ్ళు వెళ్ళాల్సిన టాస్క్ అది కంప్లీట్ అయిపోయి వాళ్ళు మంచిగా హాలిడేస్లోకి వెళ్ళిపోయారు. అంటే ఇంకేమి చేసేది లేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి తీసుకోవాల్సిన, వాళ్ళు పొందవలసిన ఆ యొక్క వాగ్దాన దేశంలో. కానీ అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇశ్రాయేల్ అనుకున్నారు, దేవుడు చెప్పాడు నేను ఆ దేశం ఎలాంటిదో తెలుసుకోవటానికి దేవుడు ఇదిగో యొక్క మోషే ద్వారా ఒక 12 మందిని వేగుల వాళ్ళని పంపించాడు. స్పైస్ అంటారు. సో మనం స్పైస్ అంటే వేగుల వాళ్ళు, ఇంకా మంచి మాట గూఢాచారులు. వాళ్ళని ఆ దేశంలో వెళ్ళి చూడమని చెప్పినప్పుడు ఈరోజు మనం ఈ యొక్క ఇశ్రాయేల్ యొక్క 2 సంవత్సరాలు పూర్తయ్యేటప్పుడు వాళ్ళు ఒక గ్రేట్ హాలిడేస్లోకి వెళ్ళినప్పుడు, ఆ హాలిడేస్లో ఉన్నప్పుడు లేకపోతే ఆ యొక్క సెలవుల్లో ఉన్నప్పుడు వాళ్లకు ఒక చిన్న పని ఏర్పాటు చేసినప్పుడు ఆ పనిలో చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా ఈ 13వ అధ్యాయంలో 4 భాగాలు ఉంటాయి. నేను ఫస్ట్ భాగం చెప్తున్నాను. ఆ యొక్క 4 భాగాల్లో మొదటిది ఏమిటంటే, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి లేదు, అందరూ వెళ్ళటానికి లేదు,
కొద్ది మంది మాత్రమే వెళ్ళాలి. ఆ కొద్ది మంది ఇశ్రాయేలు 12 గోత్రాలు కనుక 12 గోత్రాల నుంచి ఒక్కొక్కళ్ళను దేవుడు ఎన్నిక చేయమని చెప్పాడు. దేవుడు ఒక వాక్యం చూడండి, అలాగున మోషే యెహోషువ మాట విని పారాను అరణ్యం నుండి వారిని పంపాను. ఎవరిని పంపాడు? వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండాలని చెప్పి 4వ వచనంలో వారి పేర్లు ఏమనగా రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమ్మాయు, షిమ్యోను గోత్ర హోరి కుమారుడైన షాపాత్. పేర్లు వాళ్ళవి వేరుగుంటాయి కనుక చదవటం కూడా కష్టమైన వింతైనా కానీ అక్కడ 12 పేర్లు ఉన్నాయి చూడండి. యూదా గోత్రానికి కాలేబు, ఇశ్శాఖారు గోత్రానికి ఇగాలు, ఎఫ్రాయిం గోత్రానికి హోషేయ, బెన్యామీన్ గోత్రానికి ఆ యొక్క షల్తి, ఆ తర్వాత జబూలూన్ గోత్రానికి గదియేల్ అని చెప్పి ఇలాగున 12 గోత్రాల గురించి ఆఖరిగా 14వ వచనం వచ్చే వరకు అక్కడ రాయబడి చూడండి. అది గాదు గోత్రానికి మాకీ కుమారుడైన గేయవేలు అనువాడు. సో దేవుడు ఎందుకు పేర్లు 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 పెట్టి రాశాడు వాళ్ళ గోత్రాలంటే, ఇక్కడ ఫస్ట్ది బైబిల్ చెప్తుంది, దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన పనిలో, తమ బిడ్డలకు ఇచ్చిన విరామంలో దేవుడు మొదట ఎన్నిక చేసే దేవుడు. ఆయన ఎవరిని పడితే వాళ్ళు కాదు. ఎన్నిక అనేది ఈ యొక్క భూమి మీద ఆనాడు ఇశ్రాయేల్లో 30 లక్షల మంది ఉంటే దానిలో ఈ యొక్క 12 మంది ఎలక్ట్ అయ్యారండి, ఎన్నిక చేయడం. వాళ్ళు ఎవరై ఉన్నారు? ప్రధానులై ఉన్నారు. దేవుడు ఇక్కడ అన్నాడు 30 లక్షల మందిలో 12 మంది అంటే మీరు ఆలోచించండి, ఎంత తక్కువ, ఎంత గ్రేట్గా, ఎంత గొప్పగా దేవుడు ఎన్నిక చేసినప్పుడు. మొట్టమొదటిది బైబిల్ మాట్లాడుతుంది మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన పని విషయంలో, అది కూడా విరామమైన పని విషయంలో వాళ్ళు ఇప్పుడు ఏ యుద్ధం చేయనక్కర్లేదు, వాళ్ళు వెళ్ళి ఏ బావి తవ్వనక్కర్లేదు, వాళ్ళు వెళ్ళి ఏ ఆహారాన్ని సిద్ధపరచనక్కర్లేదు. వాళ్ళ యొక్క విరామములో అంటే వాళ్ళ యొక్క హాలిడేస్లో వాళ్ళు ఫస్ట్ ఎలక్ట్ చేయబడ్డారంటే దేవుడు వీళ్ళ యొక్క 12 మందిలో మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఏమిటనంటే దేవుని యొక్క వాక్యంలో మన యొక్క జీవితంలో ఈ బైబిల్లో మొదటి అధ్యాయం తీస్తే తెలుస్తుంది వీళ్ళు ఎంతమందిలో ఎన్నిక చేయబడ్డారు. మచ్చుకు నేను చూడండి ఒక మాట చూపిస్తాను బైబిల్లో. ఇక్కడ ఎవరు? యూదా, కాలేబు గురించి చూద్దాం. 6వ వచనంలో యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు. ఇప్పుడు మనం వెనక్కి వద్దాం, మొదటి అధ్యాయంలోకి వద్దాము. ఇశ్రాయేలీలు ఈ కాలేబు ఎంతమందిలోంచి ఎలక్ట్ అయ్యాడండి? ఎంతమందిలో నుంచి ఆయన ఎన్నికయ్యాడు? మరి బైబిల్ స్టడీ చేసిన వాళ్ళందరికీ కూడా ఇది తెలుసు. అతడు ఎంతమందిలోంచి ఎలక్ట్ అయ్యాడో మీరు ఒక్కసారి చూడండి. యూదా గోత్రంలో మొదటి అధ్యాయము 36వ వచనంలో ఉంటుంది. 36లో బైబిల్, యూదాపుత్రుల వంశావళి తమ తమ వంశంలో తమ తమ పితల కుటుంబంలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగిన సేనగా వెళ్ళి వారందరినీ చల్లి చెప్పగా యూదా గోత్రంలో లెక్కింపబడిన వారు 74,600 మంది అయిరి. కనిపిస్తుందండి మొదటి అధ్యాయంలో. కాలేబు ఏ గోత్రం నుంచి సెలెక్ట్ అయ్యాడు? యూదా గోత్రంలోంచి. యూదా గోత్రంలోంచి అతను ఎంతమందిలోంచి సెలెక్ట్ అయ్యాడు? బైబిల్ చెప్తుంది 74,600 మందిలో ఒక్కడు ఎలక్ట్ అయ్యాడు. సో ఈ ఎలక్షన్ గురించి బైబిల్ చెప్తుంది. దేవుడు మన యొక్క పనిలో, మన టాస్క్లో ఫస్ట్ది దేవుడు యొక్క ఇచ్చిన ఎన్నిక. ఈరోజు ఒక్కడమైన ఇక్కడ మనం చెప్పగలుగుతామా? మీ క్లాసులో ఫస్ట్ అనుకోండి, మీ క్లాసులో 50 మంది ఉంటే నువ్వు ఫస్ట్ అంటే 50 మందిలో ఒక్కడివి నువ్వు. ఎంత మీ బంధువులందరిలో ఒకవేళ నువ్వు రక్షణ పొందుంటే మీ బంధువులందరూ లెక్క పెడితే దాంట్లోంచి నువ్వు దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఇది చాలా యూనిక్నెస్. ఇది దేవుడు మనకి ఇచ్చాడు ఈ ఘనత. ఈ యొక్క 800 ఆ యొక్క ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందిలో భారతదేశంలో ఉన్న 140 కోట్లలో నిన్ను నన్ను ఎన్నిక చేసుకున్నాడు దేవుడు. ఈ యొక్క ఆధిక్యత మనకి ఇచ్చింది ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క గ్రేట్ ఆ యొక్క ప్రివిలేజ్ అనేది నీకు తెలుస్తుందా? ఎంతమంది ఈరోజు క్రీస్తు నామం ఎరగక, దేవుడిని ఎరగక, సంఘంలోకి రాలేక, దేవుడి యొక్క దేవుని యందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందడానికి నిన్ను నన్ను ఎన్నిక చేసుకుంటే ఎట్లా ఉందండి? ఎన్నిక మనకు తక్కువగా ఉండకూడదండి. ఆలోచించండి. మనం ఎప్పుడు కూడా ఫస్ట్ ఉండాలనుకుంటున్నాం. దేవుడు అంటున్నాడు ఆల్రెడీ మీరు ఫస్ట్గా మిమ్మల్ని ఎన్నిక చేసుకున్నాను, నేను మీకు ఆధిక్యతనిచ్చాను, మీరు నమ్మండి అని చెప్పి ప్రతి వాళ్ళ యొక్క ఎన్నికలో దేవుడు అంటున్నాడు. మనం ఈరోజు ఇండియాలో 140 కోట్ల మంది ఉంటే క్రికెట్ టీంలో ఎంతమంది ఉంటారండి? 11 లేకుంటే 15 మంది ఉంటారు. ఎంత యూనిక్నెస్ కదా అది. మరి అలాంటిది దేవుడిలో నీకు ఎన్నిక ఇచ్చింది తెలుస్తుందా నీకు? నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో, నీ యొక్క ఆ యొక్క మరి క్లాస్మేట్స్లో, నీకు కొలీగ్స్లో, నీ కాలనీలో, నీ బంధువుల్లో, నీ కులములో ఎంతమంది ఈరోజు జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. నీకు ఆధిక్యత ఇచ్చాడు. సో ఈరోజు ఈ ఎన్నిక
మనం ఎట్టి పరిస్థితుల్లో తక్కువ తీసుకోకూడదు. నాకే దేవా ఎందుకు ఇచ్చావంటే, ఆ రోజు మోషే యొక్క ఉన్న దగ్గర ఆ ప్రజలకు ఇచ్చినట్లు ఫస్ట్ది ఎన్నిక ఇస్తున్నాడు. రెండోది చూడండి, ఎన్నిక అయిపోయిన తర్వాత అదే సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు. మనం ముందుకు వెళ్తే ఆ వాక్య భాగంలో సంఖ్యాకాండంలో 13వ అధ్యాయంలోకి రండి. దేవుడు యొక్క వాక్యం, ఈ యొక్క పని అయిపోయి, ఆ యొక్క ఎన్నిక అయిపోయిన తర్వాత ఏంటి అంటే పని. ఏం పని చూడండి, 17. మోషే కనాను దేశమంతా సంచరించుటకు వారిని పంపి వారితో ఇట్లా అన్నాడు, మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములు నివసించుతారో కోటల్లో నివసిస్తారో అది తెలుసుకోవాలి. భూమి విస్తారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లు ఉన్నవో లేవో అని కనిపెట్టమని చెప్పి దేవుడు రెండవది ఎన్నిక తర్వాత దేవుడి బిడ్డలకు విరామములో పని దేవుడు చెప్తున్నాడు. నీ పని ఏమిటి కదండి? అక్కడ పోయి వ్యాపారం చేయడం కాదు, అక్కడ పోయి రిలేషన్ డెవలప్ చేసుకోవడం కాదు, అక్కడికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు దేవుడి నామాన్ని కూడా ప్రకటించాల్సిన పని లేదు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక ల్యాండ్ కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకోవటానికి కాదు, అక్కడికి వెళ్ళి ఒక అమ్మాయిని అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవటానికి కాదు, దేవుడు పరీక్షించమంటున్నాడు. నీకు నేను ఇవ్వబోయే దేశాన్ని ఈ భూమి మీద పరీక్షించు. నువ్వు ఇంకా నీ చేతికి ఇవ్వలేదు నేను, బట్ యూ హ్యావ్ టు టెస్ట్. రెండవది, మనందరి బతుకుల్లో మనకున్న ఎన్నిక తర్వాత మన జీవితాలలో దేవుడి యొక్క వాగ్దానాలు అవి ఏమిటో మనం పరీక్షించాలి. అందరు చెప్తారు కదా, యేసు ప్రభువులో పాపక్షమాపణ, అది నువ్వు అనుభవించావా? యేసు ప్రభువులో స్వస్థత ఉంది, బ్రతుకులో ఒక్కసారైనా ప్రార్థన చేస్తే స్వస్థత కలిగిందా నీకు? కదా, యేసు ప్రభువులో ఆ యొక్క విడుదల ఉంది పాప శాపం నుంచి, అది నువ్వు అనుభవించావా? దేవుడు అడుగుతాడు. నీకు ఇచ్చిన పని ఏమిటంటే, నువ్వు డబ్బు సంపాదించి తీసుకొచ్చి చర్చికి కానుకలిచ్చి మందిరాలు కట్టడానికి ఇవన్నీ కానే కాదు అవి. నువ్వు ఏమి చేసినా బయట ఎట్లా సంపాదించుకుంటావు? దేవుడిలోకి వచ్చిన తర్వాత నీ జీవితంలో దేవుడిచ్చిన పని పరీక్షించటమే. ఈ పాస్టర్ వాక్యం చెప్తున్నాడా లేదా అని. ఈరోజు దౌర్భాగ్యమైనది క్రైస్తవులకు, దిక్కుమాలిన స్థితి. అంటే ఎవ్వడు పాస్టర్ ఏం చెప్పినా వింటున్నారు. ఎందుకు తెలుసా? పరీక్షించట్లేదు. అది ఈయన చెప్తున్న వాక్యం కరెక్టా కాదా అని ఏమీ లేదు కనుక, ఏది చెప్తే అది, ఏది చెప్తే అది కనుక, ఎవడు చెప్తే అది, ఎక్కడ పడితే ఏ చర్చకు పడితే ఆ చర్చ తిరుగుతూ ఉంటే దేవుడు చెప్తున్నాడు మీకు పరీక్షించే ఆ యొక్క కృప ఇస్తే మీరు దాన్ని పరీక్షించట్లేదు. పరీక్షించాలంటే ఏం కావాలంటే మనకు స్టాండర్డ్ కావాలి కనుక, ఫస్ట్ మన బతుకులో స్టాండర్డ్ ఉంటే మనం దేన్నైనా పరీక్షించవచ్చు. ఎవడు ఏది చెప్పినా ఇచ్చేస్తున్నారు. ఈరోజు యూట్యూబ్లో కదండి ఒక ఆమె పెడుతుంది, అరే పాస్టర్లు మీకు దశం భాగం ఎందుకు రా అని. కదండి పెట్టాలా? ఇప్పుడు పెడితే కదా నవ్వి చచ్చిపోతారు. బూతులు తిడుతుంది, పచ్చి బూతులు తిడుతుంది ఆమె. రీసెంట్గా ఫేమస్ అయింది ఆమె, సోషల్ మీడియాలో ఉంది. కావాలంటే మీరు అందరు వెళ్ళిపోయినాక ఆగమంటే పెడతాను, నేను కూర్చొని చూసిపోండి. ఒరే పాస్టర్లు మీకెందుకు, ఆ కల్వరోడితో పాటు అందరినీ తిడుతుంది, మీకు దశం భాగాలు ఎందుకు మీకు అని చెప్పి ఈరోజు ఎంతగా ట్రోల్ చేస్తున్నారు. కారణం ఏంటంటే దేవుడి బిడ్డలకు ఎన్నిక ఉంది కానీ పరీక్షించే ఓపిక లేదు దేవుని యొక్క వాక్యములు. నాలాంటి పాస్టర్లు మొత్తుకొని చెప్తున్నాను, ఎక్కడ ఎక్కుతుందండి? ఎక్కడ ఉంది దశం భాగం బైబిల్లో? కొత్త నిబంధనలు ఎక్కడ యేసుప్రభు ఎక్కడ చెప్పాడు? ఆయన శిష్యులు ఎక్కడ తీసుకున్నారు? సంఘం ఎక్కడ తీసుకుంది? ఈ యొక్క దౌర్భాగ్యులు వాక్యాన్ని పరీక్షించరనే కదా పాత నిబంధనలోని దశం భాగాన్ని మలాకి ఆ యొక్క 3:10 తీసుకొని, ఇదిగో దేవుని శోధించండి అని ఆకాశ వాకిలిప్పి కుమ్మరిస్తాడు. దిక్కుమాలిన దొంగలు పాస్టర్లు కదండి. ఈరోజు దాన్ని ఇంకా చర్చలో కంటిన్యూ చేస్తారు. ఈరోజు బయటికి వెళ్ళిపోయి వాక్యము అన్యులు హేళన చేస్తున్నారు. మీకెందుకు రా దశం భాగం? నిజంగా దేశప్రభు దశం భాగం ఎక్కడ చెప్పలేదని, ఆయన కూడా చెప్పలేదు. న్యూ టెస్ట్మెంట్లో దేవుని యొక్క వాక్యంలో ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వాలి, సంతోషంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తానని చెప్పి. సో ఇలాగనే ఎందుకు ఈరోజు వచ్చిందంటే గుడ్డిగా కనుక కదా, ఆయిల్ తీసుకుంటే ఆయిల్లో స్వస్థత ఉంది కదండి. ఎగ్జాక్ట్ బైబుల్ పరీక్షించలేదు. ఆయన పొందిన దెబ్బల గాయాలతో స్వస్థత, ఇంక్లూడింగ్ దిక్కుమాలిన పాస్టర్లు కూడా ఒకసారి ప్రార్థన చేస్తే నేను కళ్ళు తెరిచింది. ఏం పాస్టర్ ఏం చేస్తున్నా? ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభా నీ రక్తంలో రోగాలు పోవాలి. రక్తంలో రోగాలు పోవు.
రక్తంలో పాపం క్షమాపణ. సో 7 సంగతులు బైబిల్ చెప్తుంది. ఆయన రక్తంలో పాప క్షమాపణ, ఆయన యొక్క గాయాల్లో స్వస్థత, ఆయన యొక్క బంధకాల్లో విడుదల, ఆయన అధికారం కిందకి వచ్చి ప్రతి అధికారాన్ని, ఆయన శాపగ్రస్తులై ఆస్వాదించాడు, ఆయన మరి మరణించి ఆయన ఈ 7 బైబిల్లో ఇంత స్పష్టంగా ఉంటాయి. ఏనాడైనా పరీక్షిస్తున్నారా ఈ వాక్యాన్ని? ఆయిల్ స్వస్థపరుస్తుంది. ఎక్కడైనా యేసుప్రభు ఆయిల్ పెట్టాడు, ఆయన శిష్యులు వాడారు. ఎందుకంటే ఈరోజు దేవుడు ఎన్నిక చేసుకున్న వాళ్ళు బైబిల్ వాక్యాన్ని పరీక్షించట్లేదు. తెలుగులోనే ఉంది మనకు. తెలుగులో 1818లో ఇచ్చాడు దేవుడు న్యూ టెస్టిమెంట్. 1857లో కంప్లీట్ బైబిల్ తెలుగు ప్రజలకు ఇస్తే దాదాపు 200 ఏళ్ల నుంచి రేపు ఎక్కువ శాపగ్రస్తుల్లో నరకంలోకి వెళ్ళి తెలుగు వాళ్ళు వెళ్తారేమో. ఇప్పటికీ 21st సెంచరీలో ఈ 2026లో బైబుల్ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భాషలో లక్షల్లో ఉన్నారు బైబుల్ లేని వాళ్ళు. ఎన్ని క్రైస్తవ సంస్థలు, ఎన్ని మనలాంటి చర్చెస్ పాటుపడుతుంటాయి, సపోర్ట్ చేస్తూ ఉంటాయి బైబిల్ ట్రాన్స్లేట్ చేయడానికి ఈ తెలుగు ప్రజలకి. ఎందుకంటే బైబిల్ మోషే చెప్తున్నాడు, అది ఎట్టిదో మీరు పరీక్షించండి, భూమి సారమైనదా నిస్సారమైనదా, వారు పట్టణాల్లో నివసిస్తారా లేకపోతే మామూలు గృహాల్లో నివసిస్తారా, వాళ్ళు బలము గలవాళ్ళ బలము లేని వాడిని, ప్రతిదీ పరీక్షించమంటే క్రైస్తవులకు ఈరోజు ఆ యొక్క ఓపిక లేదు. కనుక బైబిల్ అంటుంది. రెండవది, ఎన్నిక చేయబడ్డ తర్వాత నువ్వేం పరీక్షిస్తున్నావు? చాలామంది చర్చికి వచ్చి ఏం పరీక్షిస్తారు? ఏం చీర కట్టింది, ఎక్కడ కట్టింది, ఇది ఎక్కడ కొన్నారు కదా అని చాలాసార్లు. ఇంకొంతమంది వచ్చి పరీక్షిస్తారు ఏంటంటే బిల్డింగ్ పరీక్షిస్తారు, ఎట్లా ఉందని, ఫ్యాన్లు ఉన్నాయా లేదా, స్క్రీన్ బాగుందా, ఇవన్నీ సరే మంచిదే కొద్దిగా, కానీ ఇలాగునా అంటే పరీక్షించేది. ఇంకా లాస్ట్ వీక్ దిక్కు ఎవరో ఒకరు వచ్చి మరి చర్చికి రమ్మంటే సడన్గా వాళ్ళు ఏం చేశారంటే పేరు చూసి న్యూ టెస్టిమెంట్ మేము వెళ్ళమంటే, మేము ఎక్కడికంటే హెబ్రోన్కో ఎక్కడ పోనీ, ఎక్కడికి పోతే నాకేంది అంటే పేరు కూడా అవి చేస్తే కానీ లేఖనాలను పరీక్షించట్లేదు. ఇది దౌర్భాగ్యమైంది. కనుక లేఖనాలను పరీక్షిస్తే ఏమవుతుంది? లేఖనాలు పరీక్షిస్తే అవి కావో అవునో మరి తెలుసుకొని నువ్వు ఒక అడుగు ముందుకు వెళ్తామండి. నేను చెప్తున్నాను, నా జీవితంలో చిన్నప్పుడు అనుభవం. ఒకసారి మేము ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళామండి. అప్పట్లో ఈ గూగుల్ ఏమీ లేవు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత స్కూల్ ఎక్స్కర్షన్ అయిపోయిన తర్వాత ఢిల్లీ నుంచి వచ్చినాక మా సార్ ఒక ఆయన పీటీ సార్ అడిగాడు, మీరు ఏమేం చూశారని చెప్పినప్పుడు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఆయన మొత్తం మా స్కూల్ ముందు నన్ను నిలబెట్టి గణపరిచాడు. ఏంటో తెలుసు, నేను ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళే స్టేషన్లన్నీ రాశానండి, రైల్వే స్టేషన్లు రాత్రి మేల్కొని కూడా రాశాను. 24 గంటలు వెళ్తుంది. దక్షిణ ఎక్స్ప్రెస్లో వెళ్ళాను. తర్వాత ఢిల్లీలో నేను చిన్నప్పుడే ఆ యొక్క ఏవేవి చూసాను అవన్నీ రాసి నేను చెప్తే మా సార్ చాలా సంతోషపడ్డాడండి. నేను జూకి చిన్నప్పుడు వెళ్ళినప్పుడు అన్ని యానిమల్స్ రాసుకొని వచ్చానండి, బుక్ తీసుకొని. దేవుడు నాకు కృపనిచ్చాడు. ఈరోజు నేను బైబుల్ కాలేజ్ కూడా టీచ్ చేయగలుగుతున్నానేమో, గొప్ప కాదు కానీ బ్రతుకులో ఎక్కడికైనా పరీక్షిస్తున్నారా కదా. మనకు తిండి ఆశ ఉంటే మరి కరెక్ట్గా ఐస్ క్రీమ్ అయిపోయిందా లేదా కదా, నిన్ననే తిన్నారు. కానీ తమ్ముడు మహేష్ వాళ్ళు పాపం, రేచలు, నరేష్, సంధ్య వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత మంచిగా మనకు పాలు, తర్వాత పీటర్ వీళ్ళు ఐస్ క్రీమ్ మనకు ప్రతి సంవత్సరం ఇస్తారు ఎంత ప్రేమతో, చాలా సంతోషం అండి. కానీ ఐస్ క్రీమ్ అయిపోయిందా లేదా అనేది కదా, ముక్కలు అయిపోయినాయా లేదా అని వెతుకుతున్నామంటే మనం శరీరానుసారంగా ఉన్నప్పుడు వాటిని నిజంగా వెతుకుతామండి. ఎప్పుడైనా సరే ఈ యొక్క గద్దలు ఏం ఎత్తుకుతాయండి? అవి శవాలను. ఎందుకు శవం అంటే అది శవము అప్పటికే అది మంచిగా ఆ యొక్క కుక్కర్లో బాయిల్ చేసినట్టుంటుంది. దానికి నీచమైనగా కుళ్ళిపోయింది. ఎందుకు తింటుందని నేను స్టడీ చేశానండి, వల్చర్స్ గురించి స్టడీ చేస్తున్నాను. ఈ మధ్య నేను మీ యొక్క సంఘంలో పక్షుల గురించి చెప్పాలని ప్రిపేర్ అవుతున్నాను ఈ సంవత్సరం. సో అలాగున్నప్పుడు దాని గురించి చదివితే అది ఎందుకు ఫ్రెష్ది కాదు, అది ఎందుకంటే కుళ్ళిపోయింది. అయితే దానికి అలాగున ఈరోజు దేవుడు శరీరానుసారమైన వాళ్ళు ఎవరైనా సరే ఈ భూలోక సంగతులు ఆలోచిస్తారు. ఆనాడు దేవుడు ఆత్మీయంగా ఇశ్రాయేలునే ఆ యొక్క 12 మంది ఎన్నిక చేసిన వాళ్ళు దేశంలోనే పరీక్షించాలి. వారి బలమెట్టిది, వాళ్ళు బలంగా ఉన్నారా లేకపోతే. సో దేవుని బిడ్డలు మనం ఈ లోకంలో ప్రతి బలాన్ని పరీక్షించాలి. అపవాది బలాన్ని పరీక్షించాలి, సైతాను బలాన్ని పరీక్షించాలి, ఈ లోకంలో మతాల బలాన్ని పరీక్షించాలి, ఈ లోకంలో రాజకీయాల శక్తిని బలాన్ని మనము పరీక్షించి దాని సారిగా ముందుకు వెళ్ళాలి. ఎంత స్ట్రాటజీతోటి ఈరోజు చర్చ్ నార్త్ ఇండియాలో 11-12 స్టేట్స్లో కూడా ఈరోజు యాంటీ కరప్షన్ ఇంకా అక్కడ పరిచయం చేస్తున్నారు, ఇంకా ఆత్మలను సంపాదిస్తున్నారు. ఏంటో తెలుసా? సర్వే చేస్తారు. ఇక్కడ ఎవరు ఏ భాష మాట్లాడతారు, ఏ తిండి తింటారు, వీళ్ళు ఏమిదైతే అని చెప్పి పరీక్షించి వాళ్ళ మధ్యలో వెళ్ళి ఈరోజు మిషనరీస్ పనిచేస్తున్నారు. మన చర్చ్కి ఉన్న మిషనరీ ఉత్తరాఖండ్లో చేస్తున్న శివ తెలుసా అండి? ఇంట్లోకి వెళ్తే, ఏ ఇంట్లోకి వెళ్తే వాళ్ళు
ట్రాప్ చేస్తారో తెలుసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళకుండా మరి చిన్న ప్రొజెక్టర్ అండి, ఇంత ప్రొజెక్టర్ మనం ఇచ్చాం, ఇంత చిన్న ప్రొజెక్టర్, వెళ్ళి తలుపులేసేసి కూర్చొని వాళ్ళకు సువార్త చెప్తుంటే భయంకరమైన వ్యతిరేకత ఉన్న స్థలాల్లో కూడా ఆత్మలకు విడుదల, రక్షణ కలుగుతుంది. ఎందుకు అంటే పరీక్షించే స్వభావము. ఈరోజు ఏం పరీక్షిస్తున్నామండి మనం? ఆలోచించండి. ఇశ్రాయేలుకున్న టాస్క్ ఆ రోజు ఎన్నిక తర్వాతను కొన్ని వందల మందిలో దేవుడిని ఎన్నుకున్నాడు ఆయన బిడగొంటానికి. ఈ పరిచయం చేసేది ఇంకా భాగ్యం మాకు ఇచ్చాడు, మీకు కూడా ఇచ్చాడు. అది తర్వాత రెండోది పరీక్షించమని చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళి స్త్రీలు ఎట్లా ఉన్నారు పరీక్షించమన్నాడండి. స్మార్ట్గా ఉన్నారా, మంచిగా ఉన్నారా కదండి? అనలేదండి. లేకపోతే అక్కడ మరి దొరికే వస్తువులు ఎలా ఏమక్కర్లేదు, కానీ అవి చూడటాన్ని బట్టి వాళ్ళ యొక్క దేశం ఎంత సారవంతమైందో, ఎంత బలమైందో తెలుసుకోవటానికి మనకున్న ఆత్మీయ టాస్క్లు లోకంలో ఉన్నవన్నీ జయించాలంటే దేవుడు మనం కూడా ఈ యొక్క లేఖనాలను పరీక్షించాలి. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? బైబిల్లో మరి ఆ యొక్క ఎన్ని భాగాలుగా ఉంటాయి? బైబిల్లో అందరూ 2 భాగాలు అంటారు, కొత్త నిబంధన పాద. కానీ ఇంకొంచెం పరీక్షిస్తే బైబిల్లో 3 భాగాలు ఉంటాయి. 3 భాగాలు అంటే మొదటి భాగము ఆ యొక్క ఆదికాండం 11 లోపల హిస్టరీ ఆఫ్ ఆ యొక్క జనరల్ అంటే హ్యూమన్ హిస్టరీ ఉంటుంది. ఆ తర్వాత 12వ అధ్యాయం నుంచి మలాకి 3 వరకు హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్స్ చూజన్ పీపుల్. మళ్ళీ మత్తయి 1 నుంచి ప్రకటన వరకు బైబిల్ చేస్తే హిస్టరీ ఆఫ్ చర్చ్. ఇలాగున 3-5 భాగాలు చేసుకుంటూ పోతే, లేఖనాల్లో అది పరీక్షించుకుంటూ పోతే, ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది వాళ్ళ బతుకుల్లో స్వస్థత కొరకు దేవుడు లేఖనాలను పరీక్షించారు. ధనము కొరకు దేవుని కానీ ఎక్కడికో వెళ్ళి ఎవడో చెప్పే మాయ మాటలు విని మోసపోతున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, మోషే పంపిస్తే ఈ 12 మంది పరీక్షించాలండి. కనుక 3వ చూడండి, మొదట ఎన్నిక, 3వది ఆ యొక్క 2వది పరీక్ష, ఆ తర్వాత 3వది బైబిల్ అంటుంది. వాళ్ళు ఏం చేయాలి? 3వది ప్రయాణం అండి. ప్రయాణం చూడండి, దేవుని యొక్క వాక్యంలో వాళ్ళు అలాగున ప్రయాణం అయ్యి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, వాళ్లకు దేవుడు చెప్పిన స్థలము, వాళ్ళకు దేవుడు చూపించిన స్థలము, దేవుడు వాళ్ళ వెళ్ళమన్న స్థలము, అది కొద్దిగా కాదండి, చాలా ముందుకు వెళ్ళాలి, చాలా గొప్ప ప్రయాణం చేయాలి. ఎక్కడుందో చూడండి దేవుని యొక్క వాక్యంలో. కాబట్టి 11వ వచనంలో, వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబోవు వరకు దేశ సంచారం చేసి చూచిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీలు, అహిమాను, షమాయు, తల్మయ్య అని వారు ఉండేరి. ఆ హెబ్రోను ఐగుప్తులో సోయని కంటే 7 ఏళ్ళు ముందుగా కట్టబడెను అని బైబిల్లో. 2వది మన బ్రతుకులో బైబిల్ ఏం చెప్తుంది? ప్రయాణం. 3వది నువ్వు ఎన్నిక చేయబడ్డావు, నీ యొక్క పని పరీక్షించడము. 3వది ప్రయాణము. ప్రయాణం అనంటే చాలామంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. 2గా తీసుకుంటే, కానీ దేవుడి యొక్క వాక్యం చెప్తుంది అనేకుల క్రైస్తవులకు ఈరోజు ప్రయాణం ఇష్టం లేదు. వీళ్ళు ఒక్కచోట కూర్చొని కదా, మోషేకి అందరు కలుసుకొని వచ్చి ఏదైనా చెప్తేనండి. కనుక ఈ మ్యాప్ తీసేసారా? 12 మంది, ఆ 12 మంది పెట్టండి, ఆ 12 మందిని పెట్టండి, పిక్చర్ పెట్టండి, వచ్చిందా? వీళ్ళు ఆ యొక్క దేవుడి చేత ఎన్నిక చేయబడ్డ వాళ్ళు. ఈ 12 మంది ఒక్క దగ్గర ఉండటానికి కాదు, వాళ్ళు లేచి అక్కడి నుంచి ఇప్పుడు నేను చదివినట్టుగా పారారణ్యం నుంచి వారు తల్మయి ఆ యొక్క రాజు అక్కడ దాకా వెళ్ళాలి, ప్రతి చోటికి వెళ్ళాలి. కనుక ఇది బైబిల్. 2వది దేవుడి బిడ్డలుగా మనందరి బ్రతుకులో కదలిక. మనం ప్రయాణం ఒక్క చోట ఉండటానికి కాదు. మనం ఇక్కడే ఉంటే మన బ్రతుకుల్లో అక్కడే ఉండిపోతాం మనం. కానీ ఒక్క రోజు కూడా నీ జీవితంలో ఆత్మీయ ప్రయాణాన్ని ఆపకూడదు. చాలామంది ప్రయాణము బైబిల్ ప్రయాణం చేస్తారండి. ఆదికాండం నుంచి చదువుకుంటే నేను అడుగుతాను, ఎక్కడున్నావు, ఇప్పుడు ఎక్కడున్నా, నువ్వు ఎక్కడున్నావు అంటే, కదండి నేను బాత్రూమ్ కాడున్నా అంటే, అది కాదు. పొద్దున పోతారులే బాత్రూమ్ కాదు. కొంతమంది ఇప్పుడు ఆడే ఉంటే నేనేం చేస్తాను, కానీ నేను కాలేజీకి ఆడుకున్నా, నేను కాదండి. బ్రతుకులో నువ్వు ఎక్కడున్నావంటే ఈరోజు నీ ఆత్మీయ ప్రయాణంలో వాక్యం చదివే విషయంలో నువ్వు 5 గ్రంథాలు ఇవి పూర్తి చేసావా తోరా, లేకపోతే ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నావా, లేకపోతే కీర్తనలలో ఉన్నావా, అపోస్తుల యొక్క కార్యాల్లో ఉన్నావా, లేకపోతే యేసు యొక్క సువార్తల్లో ఉన్నావా? నువ్వు కాదన్నా, నేను ఇవన్నీ దాటి వచ్చేసాను, నేను పత్రికల్లో ఉన్నాను. ఆ బిడ్డలు నాకెంత సంతోషం అండి. నేను పత్రికల్లో ఉన్నాను, ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోతుంది. ఇక దాని తర్వాత ఎస్కలేషన్, రాకడ గురించి. ఎక్కడుంటున్నాం మన బతుకుల్లో? ఎక్కడండి? బైబిల్ కదా ఇది. ఆదివారం ఆరాధనలో కుదరదు ఇది. కనుక నీ జీవితంలో ముందుకు వెళ్ళటం అనేది బైబిల్లో ఈ యొక్క ప్రయాణం. 2వది నువ్వు ఎక్కడున్నావు అంటే చెప్తారు, అన్నా నేను ఎక్కడున్నా అంటే బ్యాంక్ కార్డు ఉన్నా, ఈఎంఐ కడుతున్నా. కట్టు, ఏమి కాదు.
చాలామంది ఆర్థిక చిక్కుల్లో ఉండి నేను వడ్డీ కడుతున్నా, నేను అప్పు కడుతున్నా, నా బతుకులో ఇట్లా అంటే నువ్వు ఆర్థికంగా దేవుడిచ్చిన విడుదలలో అస్సలు ప్రయాణం చేయలేదు. నీ గుప్పిలు విప్పి దేవుడి కొరకు ఏమీ విత్తలేదు కనుక నీ చేతులు అలాగునే ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఎక్కడున్నావు నువ్వు ఇప్పుడు? ఆత్మీయ జీవితంలో ఎన్ని పాటలు నేర్చుకున్నావు నువ్వు దేవుడి యొక్క వాక్యంలో? ఎక్కడున్నావు? నేను ఎన్నో పాటలు కదా, ఆంధ్రకేశ్ కీర్తనలు ఎన్నో పాటలు పాడగలుగుతాను, సియోను గీతాలు ఎంతో పాటలు పాడగలుగుతాను. ఇదిగో మన చర్చ చిన్న బుక్, దీంట్లో కూడా ఎన్నో పాటలు నేను పాడుతూ ఉంటాను, నేర్చుకుంటున్నాను, ముందుకు వెళ్తున్నాను. ఉందా ఏమన్నా? పాపం కోయరలు పాడుతుంటే అబ్బాబ్బా అని చెప్పేసి వెళ్ళిపోవడమేనా? పెదవులు కదా, ఎంత తప్పండి. ఎన్ని సంఘాలలో, ఎన్ని దేవుని బిడ్డల జీవితంలో స్ట్రక్ అయిపోయి ఉన్నారు, అక్కడే ఉన్నారు కదా. తెలుగులో సామెత, ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. గొంగలి కదా, కార్పెట్ వేసుకొని కూర్చుందాం మనం. ఎక్కడేసిన, ఎంత దరిద్రంగా క్రైస్తవుల బ్రతుకుల్లో అలాగునా. నేను ఒక ఇంటికి వెళ్ళాను, ప్రార్థన చేయకి నన్ను పిలిచారు వాక్యానికి. ఎందుకు పిలిచారంటే స్టెప్ని, అలా పాస్టర్ లేడు కనుక నేను ఒక స్టెప్ని కానీ లాగా దొరుకుతానేమో కనుక. నాకు అప్పట్లో ఉండేది కానీ నేను అప్పుడు ఏమనుకునేవాడిని కాదు. చాలా మంచి మనసు తెలియదు. నేను నా జీవితంలో నాకున్న అత్యున్నతమైన ఒక ఆ యొక్క క్యాలిబర్, లేకపోతే దేవుడు అంటాడు ఆ వర్చ్యూ నాకు ఇచ్చాడు. ఎవ్వడు పిలిస్తే వాడి గురించి చూడాలని నేను అస్సలు చూడాలి. దేవుడు నాకు వాక్యం సమయం ఇచ్చాడని చెప్తాను తప్ప నేను నిజంగా అంటే వాళ్ళకు లేదు. వాళ్ళు పెద్ద సంఘము, అలా పాస్టర్ రాలేదు, వాళ్ళైతే మీటింగ్ పెట్టుకున్నారు, వాక్యం చెప్పేవాడు లేడు కనుక నన్ను వాళ్ళ బంధువుల్లో ఒక అబ్బాయి చెప్పాడు, అజయన్న బాగా వాక్యం చెప్తాడు. అప్పుడు నాకు యూత్ మినిస్ట్రీ ఉంటే సరే నేను వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత మొదటి 2 పాటలు పాడిన తర్వాత అందరు కూర్చున్నాక నేను అన్నాను, ఒకళ్ళు ప్రార్థన చేయండి వాక్యానికి ముందంటే వాళ్ళు ఏం చేశారు, అందరూ వేశారు, తల ముసుగు కూడా వేసుకున్నారు. ప్రార్థన చేయమంటే ఇట్లా చూస్తున్నా, నువ్వు చేయి కొట్టుకుంటూ మళ్ళీ రౌండ్కే వచ్చింది. ఎంత ఆశయం అన్న ఏంటండి, ఒక్కళ్ళకు ప్రార్థన చేయటం రాదండి. ఇక్కడ నా దగ్గర ఎంతమంది ప్రార్థన చేయగలుగుతాను, నేను నేర్పిస్తాను. నేను ఆ సంఘాలలో ప్రార్థన చేయటం కూడా నేర్చుకోను. చివరికి ఆ అబ్బాయి నన్ను, ఏంటి నాన్న ఇల్లు ఇంతే ఇల్లు, ఆదివారం నామకే వస్తే క్రైస్తవ నోరు తెరిచి చేసుకుంటారేమో ప్రార్థన, ఇక్కడ ముందుకు వచ్చి ఒక 4 ముందు ప్రార్థన చేయటం లేదు. సో అలాగున్న ప్రార్థనలో కానీ, విశ్వాసంలో కానీ, దేవుడి వాక్యంలో కానీ ముందుకు వెళ్ళేది ఏమీ లేదు, స్వార్థ ప్రకటించేది ఏమీ లేదు. ఇక్కడంతా మిషనరీ, ఎంతమంది మిషనరీ గురించి మీరు తెలుసుకున్నారు? మన ఆత్మీయ జీవితంలో ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణాన్ని దేవుడు చెప్తున్నాడు, అది కంప్లీట్ అయిపోతుంది. కానీ దేవుడు వాళ్ళకన్నాడు చూడండి, ఎక్కడ దేవుని యొక్క వాక్యంలో 21 వారు, కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యం మొదలుకొని హమాతుకు పోవు మార్గంగా రెహోబు వరకు దేశ సంచారం చేసి చూచిరి. ఎందుకనంటే దేవుడు అన్నాడు, క్రైస్తవుల యొక్క బ్రతుకు ఇది ఆత్మీయ యాత్ర. మనం ఖచ్చితంగా అందు గురించే మన బ్రతుకే ఆత్మీయ యాత్ర కనుక దేవుడు మనకు ఈ యొక్క పిలిగ్రమేస్ ఇవ్వలేదు. మనకు ప్రతి మతములో వాళ్ళు లేచి మక్కాకు, మదీనాకు వెళ్ళాలేమో, వాళ్ళు లేచి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దేవుళ్ళని దర్శించుకోవాలేమో, వాళ్ళు లేచి పుణ్యనదుల్లో స్నానం చేయడానికి వెళ్ళాలేము, వాళ్ళ కామన్ కనుక. క్రైస్తవుడికి తన బ్రతుకే ఆత్మీయ యాత్ర, ఇంకా ఏమీ లేదండి, ఏమీ లేదు. సో చాలామంది క్రైస్తవులు వాళ్ళు ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడ ఉండటాన్ని బట్టి నేను చెప్తున్నాను, ఆ సంఘం పేరు చెప్పట్లేదు కానీ ఆ చర్చలను చూశాను, మృతమైపోయి ఉన్నారు. చచ్చిన శవము అక్కడ పెడితే అది ఒకరోజు కదలదు, సంవత్సరమైన కదలదండి. ఎందుకు? దాంట్లో లైఫ్ లేదు కనుక. చచ్చిన క్రైస్తవులు కనుక ప్రకటన గ్రంథంలో అన్నాడు, నీవు జీవించుచున్నావే కానీ మృతుడవు అని చెప్పి దేవుడు ఎఫెసీ, స్వర్మ, పెర్గం, థుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదిక్య సంఘాల గురించి నేను ఎందుకు అవి చెప్పలేకపోతున్నాను? ఆడదాకా ఇంకా చాలామంది రాలేదు ఈ చర్చలో. అసలు ఎన్నో సంఘాలలో ఎదిగితే, ముందుకు వెళితే బైబిల్లోని ప్రకటన 7 సంఘాల గురించి నేర్చుకొని ఇక తర్వాత ఏముండదు, ఇక దేవుడు రాక కొరకు కనిపెట్టడము, ఇంకా శ్రేష్టమైన ఆత్మీయ రెవల్యూషన్స్ కొరకు. కనుక దేవుడు అన్నాడు, నువ్వు జీవించుచున్నావని ఉన్నావు కానీ నువ్వు మృతుడవే. దేవుడు చెప్తున్నాడు కనుక అలా లేదు. ఎవరు మృతులు అంటే కదలకుండా పడిపోయిన వాళ్ళు. ఇది ఒకటి బైబిల్ చెప్తుంది. రెండవది, వాళ్ళు ఎందుకు కదలేరంటే ఊచకాళ్ళు, ఊచ చెయ్యి కదండి, గుడ్డి, కుంటి, ఆ యొక్క వికలాంగులుగా ఉండటం. దేంట్లో వికలాంగులు? ఇందాక నేను చెప్పిన చర్చలు అంతే. వాళ్ళు మూగబోయారంటే మూగవాళ్ళు నోరు రాదు ప్రార్థన చేయటానికి. సో ఇలాగున దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు మధ్యలోకి దేవుడు ఎన్నిక చేసుకున్న వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళు నేరుగా ఆ దేశంలోకి వెళ్ళి కదులుతూ ఉండాలి. కదులుతూ ఉన్నప్పుడు ఈ 12 మంది ఎంత ఆలోచనతో ఉండాలంటే అక్కడ
ఒకవేళ వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే పట్టుకుంటారు. ఇప్పుడు ఆ దేశంలోకి వెళ్ళారు 12 మంది. ఎవరు వీళ్ళు వచ్చారంటే వీళ్ళు 12 మంది కలిసి ఏం చేసి ఉంటారంటే నువ్వు అటు వెళ్ళు, నువ్వు ఇటు వెళ్ళు అని చెప్పి వాళ్ళు ఎంతో చాకచక్యంగా ఆ దేశాన్ని అంతటినీ సంచారం చేస్తూ ప్రతి అంశాన్ని తీసుకొని వచ్చి చెప్పాలి. కనుక దేవుడు మన బ్రతుకులో యేసు ఏమని చెప్పాడండి? యోహాను 14, నేనే మార్గం. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు అంటే మార్గము. కనుక ఆ మార్గంలో మనం ముందుకు వెళ్తున్న వరకే మనం ఆ మహిమలోకి వెళ్తాం. మనందరం ప్రపంచం చూసింది అలాగున చూస్తుంది. మానవుడికి ఉన్న అత్యున్నతమైన జ్ఞానంతో ఇప్పటి వరకు 4 లక్షల కిలోమీటర్లు ఒక నలుగురు ప్రయాణం చేశారండి. ఎన్ని లక్షల కిలోమీటర్లు? 4 లక్షలు. మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి 3600 ఎంతో కిలోమీటర్స్ ఉంటుందంటే మన భారతదేశంలో. సో ప్రపంచం అంతా కూడా ఒక 10,000 కిలోమీటర్స్ రౌండ్ కొడితే. కానీ భూమి మీద నుంచి ఆకాశంలోకి వెళ్ళి చంద్రుడిని చుట్టి వచ్చినప్పుడు 4 లక్షల కిలోమీటర్లు అది తిరిగి వచ్చిందండి. ఎర్తమెస్ 2 రాకెట్. అది ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే బ్రతుకులో క్రీస్తు యొక్క బిడ్డలు వాళ్ళ మార్గము మహిమ వరకు వెళ్ళే వరకు కూడా ఆగకుండా సాగటానికి యేసన్నాడు, నేను మార్గాన్ని. కనుక మార్గమైన వాళ్ళంతా వదిలిపెట్టేది ఏంటంటే మందిరాన్ని వదిలిపెట్టారు. యేసు ప్రభు శిష్యులందరూ కూడా పేతురు, యోహాను, ఆంద్రేయ, బర్తలోమె, నతాను వాళ్ళు లేచి మందిరాన్ని చుట్టూ తిరగకుండగా లేచి యేసన్నాడు, నన్ను వెంబడించండి. తర్వాత పౌలు ఏం చెప్పాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి కూర్చోండి కాదు నడవండి అని చెప్తున్నాడు. సో ఈరోజు క్రైస్తవులు కూర్చునేవారుగా ఉన్నారు. కనుక కూర్చుండి ఏమవుతున్నారు? అలాగున శక్తిహీనులైపోయి పెరాలసిస్ వచ్చి పక్షవాయుగల వల్ల లేవలేకుండా పోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ యొక్క 12 మందిని చూసి ఒక్కసారి ఆలోచిస్తే దే హ్యావ్ టు మూవ్ కదులుతూనే ఉండాలండి. నీ జీవితంలో ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడి దాకా నువ్వు వెళ్ళావు? ఒక్కసారి ప్రశ్నించుకొని, నేను ఈ స్థితిలో ఉన్నాను, ఈరోజు నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఈ యొక్క విశ్వాసం ద్వారా ఇది ఇచ్చే స్థితిలో ఉన్నాను, నేను పని చేస్తే దేవుడి యొక్క కృపను బట్టి ఇది సంపాదించుకోవటానికి ఉన్నాను అని దేవుని యొక్క వాక్య ప్రకారము అలాగున ముందుకు సాగాలండి. అలాగున వాళ్ళు వెళ్ళిన తర్వాత బైబిల్ ఏం చెప్తుంది? ఆఖరిది దేవుని యొక్క వాక్యంలో చూడండి. ఇదే వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు మరి బైబిల్లో 23-23 వచ్చింది. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో 2 మోసిరి అని బైబిల్లో రాయబడింది. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజీర పండ్లను తెచ్చిరి. 23-24 ఇశ్రాయేలు అక్కడ కోసిన ద్రాక్షను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టిన వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చారు కనుక. సో బైబిల్ అంటుంది, ఈ యొక్క ఇశ్రాయేలీలకు దేవుడిచ్చే వాగ్దాన దేశానికి చేరుకున్నప్పుడు వాళ్ళ యొక్క విరామ సమయంలో 4 సంగతులు చెప్తున్నాను. నంబర్ 1 ఎన్నిక, 2వది పని, నీ జీవితంలో మనకు పరీక్షించ, 3వది ప్రయాణము ఆగకుండగా, 4వది ఏమిటంటే సమాచారం. ఇవన్నీ చేసి ఏం తీసుకురావాలి? దేవి యొక్క ఇశ్రాయేల్ మధ్యలోకి ఆ సమాచారాన్ని తీసుకొని రావాలి. కనుక వాళ్ళంతా తిరిగి వచ్చేసారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారండి. ఏమని చెప్పడం మొదలుపెట్టారో చూడండి దేవుని యొక్క వాక్యములో. అట్లు వారు వెళ్ళి 30వ వచనంలో 26వ వచనంలో పారారణ్యమందలి కాదేశంలో ఉన్న మోషేహరుల యొద్దకు ఇశ్రాయేల్ సర్వసమాజంలోకి వచ్చి వారికి ఆ సర్వసమాజానికి సమాచారము తెలియజెప్పి ఆ దేశ పండ్లను వారికి చూపించిరి. ఇది మీరు చదువుకోండి తర్వాత బైబిల్లో ఉన్న మాటలు. ఈ యొక్క 12 మంది వెళ్ళినప్పుడు మొదటగా ఆ 12 మందిలో మనకు ఆ కొద్దిమంది పేర్లు ఎవరైతే పక్కన పెడితే వాళ్ళు లేచి సమాచారం చెప్తున్నారు. ఏం సమాచారం చెప్తున్నారు? చూచింది చూచినట్టుగానే, ఉన్నది ఉన్నట్టుగానే, ఎలాగుందో అలాగునే చెప్తూ వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ సమాచారం మంచిదా కాదా మనం ఒక్కసారి చదువుతుంటే మనకు అర్థమవుతుంది. చూడండి 27 నీవు మమ్మను పంపిన దేశంలోకి వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. నంబర్ 1 దాని పండ్లు ఇవి ఆనవాళ్ళు. అయితే ఆ దేశంలో నిలిచే జనులు బలవంతులు. 3వ విషయం వారి పట్టణములు ప్రాకారం గలవే మిక్కిలి గొప్పవి. 4వది మరియు అక్కడ అనాకీలను చూచితిమి. 5వది ఆ తర్వాత అమాలేకీలను, దక్షిణ హిత్తీలను, యబూసీలను చూసి. 6-7 విషయాలు. అమోరీలు కొండ దేశంలో నివసిస్తున్నారు, కనానీయులు సముద్రంలో నివసిస్తున్నారు అని చెప్పినప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? ఇవన్నీ చెప్తూ ఉంటుంటే ఇశ్రాయేల్ సర్వ సమాజము గుండె చెదిరిపోయింది. వాళ్ళ యొక్క జీవితంలో అంతవరకు వాళ్ళు పెట్టుకున్న ఆశ, అంతవరకు వారు అనుకున్నది ఇక
కలగ మిగిలిపోతుంది, అది చెదిరిపోతుంది అనిపోయి వాళ్ళు దుఃఖపడటం మొదలుపెట్టారు. ఎంత రాంగ్ ఇశ్రాయేలు యొక్క బ్రతుకుల్లో. వాళ్ళు ఏమనుకున్నారంటే, వీళ్ళు మన యొక్క వేగుల వాళ్ళు ఈ 12 మంది వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, ఆ దేశము మంచిదే, చాలా మంచిదే, అది మొత్తము ఖాళీగా ఉంది, ఎవ్వరూ లేరు. దేవుడు మనం వెళ్ళకముందే వాళ్ళందరినీ తరిమేసేశారు. మనం ఎంటీగా ఉన్నదాన్ని, బెస్ట్ దాన్ని మనం తీసుకోవాలని చెప్పి ఒక దౌర్భాగ్యమైన ఇశ్రాయేలులో ఆ యొక్క ఆలోచన కలిగించారు. వాళ్ళు అక్కడ మనం తీసుకోలేము, అవి మనం పొందలేము అవి, ఎందుకంటే అనాకీలు ఉన్నారు, నెఫీలీలు ఉన్నారని చెప్పి ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క మనస్సును వాళ్ళు కరెక్టే చెప్తున్నారు, కానీ మనం అది పొందుకోలేమన్నప్పుడు దేవుడు యొక్క వాక్యం చూడండి, నేను ముగిస్తాను ఇక్కడ. బైబిల్లో ఆ యొక్క కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, ఎందుకు నిమ్మలపరుస్తున్నారు? అప్పటికే ఈ ఇన్ఫర్మేషన్కి వాళ్ళు చెదిరిపోతున్నారు, భయపడిపోతున్నారు, ఆందోళన చెందుతూ ఉన్నప్పుడు దేవుడి యొక్క వాక్యము ఈ యొక్క ఇందాక కూడా చెప్పాను కదా, కాలేబు ఎంతమందిలోంచండి? 74,000 మంది, 74,600 మందిలోంచి ఒక్కడు ఎన్నికైన కాలేబు అంటున్నాడు. చూడండి, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలునను. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఒక్కడు యొక్క 12 మందిలో ఒకడు. ఈ తర్వాత అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమని, మరియు వారు తమ సంచరించి చూసిన దేశం గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించిన దేశము తన నివాసులను భక్షించు దేశము. ఇది అబద్ధము, మనుషులు ఏం తినట్లేదు, అబద్ధాలు. ఎప్పుడైతే నమ్మకం పోతుందో, ఎప్పుడైతే విశ్వాసం పోతుందో, ఎప్పుడైతే ధైర్యం పోతుందో, నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. ఇది మానవుడి స్వభావం అండి. మొదటి నుంచి అవ్వ దగ్గర నుంచి కూడా, అమ్మ నేను తినలేదు కదా, అక్కడి నుంచి ఇప్పటి వరకు. కనుక ఎప్పుడైతే ఫెయిత్ లేకుండా పోతుందో చెప్పి ఆ యొక్క తర్వాత కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీలీల సంబంధులైన నాకు నుంచి చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, దాని దృష్టికి అట్లే ఉంటాయి. అప్పుడు ఏమైందండి? 14 వచ్చింది చూడండి, 14 అధ్యాయం. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఈ భాగం చాలామందికి తెలుసండి, కానీ నేను దీన్ని కొనసాగింపు చేసి కాదు, కానీ ఇశ్రాయేలు ఏడ్చి వాళ్ళు నోరు తెరిచి ఈ యొక్క 10 మంది, 12లో 10 మంది, కాలేబుతో పాటు యెహోషువ కూడా మరి ఆయన మంచి సమాచారం చెప్పాడని కింద 6వ వచనంలో ఉంటుంది. 14:6లో అప్పుడు దేశంలో సంచరించి వచ్చిన వారిలో నూను కుమారుడు యెహోషువ యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని, ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి వచ్చిన దేశం మిక్కిలి మంచి దేశము, యెహోవా మనల్ని ఆనందిస్తే ఆ దేశం మనల్ని చేసి దాన్ని మనకి ఇస్తాడు అని చెప్పి 10 మందిలో ఆ యొక్క 12 మందిలో 10 మంది వేరయ్యి 2 వేరైనప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజము లేచి వాళ్ళని రెచ్చగొట్టి, వాళ్ళని బాధ పెట్టి, వాళ్ళకు అనుమానం కలిగించి, మనకున్న ఆశలన్నీ వదులుకొని నాశనం అయిపోతామని చెప్పి వాళ్ళు ఏం చేశారో చూడండి. ఇదే 14వ అధ్యాయంలో మోషే అహరోన్ల మీద సణుక్కునేట్టు చేసి 3వ అధ్యాయం, ఆ అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఏల తీసుకొచ్చాడు, మా భార్యలు మా పిల్లలు కొల్లపోతారు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళటం మేలు కాదా అని వారితో అని ఇశ్రాయేలీలు వెనక్కి వెళ్ళిపోవాలనుకునే స్థితికి వచ్చారండి. బైబిల్లో నేను చెప్తున్న ఈ భాగం మీకు ఇంకొద్ది నిమిషాల్లో కరెక్ట్గా అర్థం కావాలి. 30 లక్షల మందిలో ఆ తర్వాత కాల్బలము 6 లక్షల మంది అండి. వాళ్ళలోంచి 12 మంది ఉంటే ఈ 12 మంది బతుకుల్లో దేవుడు వాక్యం చెప్తుంది, వాళ్ళ లైఫ్లో దేవుడిచ్చిన ఒక 4 సంగతుల్లో ఈరోజు మనం పోల్చుకోవటానికి. నంబర్ 1 ఎన్నిక, 2వది పని, 3వది బైబిల్ చెప్తుంది వాళ్ళ యొక్క ప్రయాణము, 4వది ఖచ్చితంగా సమాచారము. దేని గురించి చెప్తున్నారు? దేవుడు మనకిచ్చేదాన్ని అది ఇవ్వకుండా అయిపోతేమని చెప్పినప్పుడు ఈ యొక్క 10 మందిని బట్టి ఇశ్రాయేలు సర్వ సమాజం లేచి మోషే మీదకి వచ్చిందని వచ్చి మోషేను చంపేయాలని రాళ్ళు పెట్టుకొట్టి, ఆ తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు అప్పుడు యెహోషువ కాలేబులు బట్టలు చింపుకొని అయ్యా దేవుడు మనకిస్తాడంటే వాళ్ళ మాట చెల్లలేదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే రాళ్ళు పెట్టుకొడదామనుకున్నారు దేవుడు కల్పించుకొని వెంటనే ఆయన ప్రత్యక్షమై
దేవుడు మహాకోపముతో ఆయన ఈ ఇశ్రాయేలీలు నా మాట నమ్మలేదు కనుక వాళ్ళకి నేను ఈ దేశాన్ని ఇవ్వను. కనుక వీళ్ళు ఏం చేయాలంటే ఈ 40 దినాలు వెళ్ళి సంచారం చేసి వచ్చారు కదా, దాని పక్షంగా వీళ్ళు తల్లిదండ్రులు నమ్మలేదు కనుక వాళ్ళకి ఇవ్వను, నేను వాళ్ళ పిల్లలకి ఇస్తానని చెప్పి తర్వాత అధ్యాయంలో ఏముందో చూడండి. దేవుని యొక్క వాక్యములో మనం కంటిన్యూ చూస్తే దేవుడి యొక్క వాక్యములో ఇదే 14వ అధ్యాయంలోనే మీరు ముందుకు రండి. ఆ యొక్క 31వ వచనం, అయితే వారు కొల్లపోదురని మీరు చెప్పిన ఈ పిల్లలను నేను దేశంలోనికి రప్పిస్తాను, మీరు తృణీకరించిన దేశం వారు స్వతంత్రించుకుందరు. 33, మీ శవములు ఈ అరణ్యములో క్షేమ వరకు, మీ పిల్లలు అరణ్యములో 40 ఏళ్ళు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తున్న ఈ మాటల్లో మనకు ఈరోజు ఒక గొప్ప పాఠం ఉందండి. దేవుడు మనకిచ్చిన వెకేషన్, మనకిచ్చిన ఈ సమయంలో మనం దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటామండి. ఈ యొక్క బైబిల్లో సమ్మర్ అనే మాట ముఖ్యంగా 27 సార్లు ఉందండి. ఈరోజు మనము ఈ యొక్క సమ్మర్, వాళ్ళు యూదులు దాన్ని షావూత్ అంటారు. షావూత్ అంటే వారములు అని చెప్పి. సో ఆ యొక్క బైబిల్ ప్రకారము ఈ పరిశుద్ధ గ్రంథంలో షావూత్ అంటే ఈ యొక్క సమ్మర్, ఆ యొక్క సమయంలో వచ్చే సెలవులు కనుక దేవుడు ఆ టైం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత చక్కగా అంతా తిరిగి వచ్చి చూసి దేవుడి ప్రజలకు ఇచ్చే సమాచారంతో వాళ్ళు ఎప్పుడైతే అలాంటి అవిశ్వాసాన్ని కనపరిచినప్పుడు దేవుడు అన్నాడు, మీరు తీసుకొచ్చిన సమాచారాన్ని బట్టి మీరు ఇప్పుడే నశించిపోతారు, కానీ మీరు తెచ్చిన సమాచారం విని వీళ్ళందరూ కూడా 40 ఏళ్లకు వారు రాలిపోతారు. ఇది ఎంత దుఃఖకరం అండి, ఎంత బాధకరం. నేను ఎందుకు ఈ మాటలు బైబిల్లో ఈరోజు తీసుకొని చెప్తున్నానంటే, బైబిల్లో ఈ సమ్మర్ అనేది మనంతటిగా మనం తీసుకొస్తామండి, ఇది కాదు కదా. చూడండి, కొన్ని రెఫరెన్స్ చెప్తాను. దేవుని యొక్క వాక్యంలో కీర్తనలు తీయండి. కీర్తనలు మొదటిగా కీర్తనలు 74వ కీర్తనలో దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. చూడండి, 74వ కీర్తన 17వ వచనంలో అసలు ఈ సమ్మరు లేకుంటే ఈ వెకేషను, ఈ హాలిడేస్ చదవమ్మా. భూమికి సరిహద్దులను నియమించిన వాడు నీవే, వేసవి కాలము చలికాలం నీవే కలిగించితివి. చాలు సిస్టర్, బైబిల్లో రాయబడింది. దేవుడు చెప్తున్నాడు, వేసవి ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. మనం ఈ యొక్క సీజన్లోకి వస్తే భూమి మీద వేసవి కాలాన్ని దేవుడే పెట్టాడు. ఆటోమేటిక్గా ఏదో కలిగింది కాదు. ఇది మొదటిగా మనం చూస్తే. రెండవది, ఈ వేసవి కాలము ఎంత కాలం ఉంటుంది, ఎప్పటి వరకు ఉంటుంది కనుక ఆదికాండం 8:22 చూడండి. దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క భూమి మీద ఒకప్పుడు వేసవి లేదు, ఆ తర్వాత చలికాలం లేదు, వర్షాకాలం లేదు, అన్నీ కలిపి ఒక కాలం అయిపోయింది. ఎప్పుడు? నోవాహు కాలంలో. ఒక నిమిషం, నోవాహు కాలంలో ఎన్ని రోజులు పడిందండి వర్షము? 40 దినాలు వర్షం పడింది. ఆ తర్వాత భూమి నీళ్ళతో నిండిపోయింది. అంత నీళ్ళతో నిండిపోయినప్పుడు ఆ రోజు సీజన్స్ అన్నీ అవుట్ అయిపోయినాయి. నో సీజన్, ఒకే సీజన్, అది చల్లగా శీతలము, భూమి గడ్డగట్టుకుపోయేంత నీళ్ళతోటి. ఆ భయంకరమైన సమయంలో ఇక ఆశ లేనప్పుడు అప్పుడు నోవాహు ప్రార్థన చేసి తను బలి అర్పించిన తర్వాత దేవుడు ఆకాశం నుంచి చెప్పాడు, నోవాహు నువ్వు భయపడవద్దు, భూమి మీద నేను సీజన్స్ని తీసేయలేదు, కాలాలను ఖచ్చితంగా భూమి ఉన్నంత వరకు అని చెప్పి చదవమ్మా. 8:22 ఏమంటున్నాడు దేవుడు? భూమి నిలిచినంత వరకు ఆ వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతోష్ణములను రాత్రి చాలండి. అక్కడ బైబిల్ చెప్తే వేసవి కాలం ఉంటుంది, ఆ తర్వాత శీతాకాలం ఉంటుంది, వెదకాలం ఉంటుంది, కోయి కాలం, విత్తే కాలం ఉంటుంది, కోసే కాలం, పగలు రాత్రి ఉంటాయని దేవుడు నిశ్చయంగా చెప్పాడు. సైంటిస్టులు ఏం చెప్పినా ఈ బైబిల్ని బట్టి మనం ఎవ్వరం నమ్మనక్కర్లేదని. సో దేవుడు అంటున్నాడు, వేసవి కాలాన్ని దేవుడు సృష్టించింది దేవుడే. వేసవి కాలం ఎప్పుడుంటుంది అంటే భూమి ఉన్నంత వరకు ఉంటుందని చెప్పి దేవుడు ఈ భూమి మీద వేసవి కాలములో దేవుడు అంటున్నాడు మనందరి బ్రతుకుల్లో ఇదిగో ఇశ్రాయేలీయులు కూడా ఒక షావోత్ అనే వేసవి కాలంలో వెళ్ళి 40 దినాలు సంచరించి వచ్చిన తర్వాత వాళ్ళ బ్రతుకుల్లో ఆ 40 డేస్ని, ఆ వేసవి కాలాన్ని, ఆ సమయాన్ని 10 మంది నాశనం చేసుకున్నారు. 2 మాత్రము దాన్ని చక్కగా కట్టుకున్నారు. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది వాళ్ళ యొక్క 10 మందికి ఏం జరిగిందో చూడండి. ఈ యొక్క సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో దేవుడు ఉగ్రత వారి మీదకి దిగి వచ్చినప్పుడు 36వ వచనంలో దేవుని యొక్క వాక్యము
ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పటం వలన సర్వ సమాజం అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిన తెగులు చేత చనిపోయిరి. సో దేవుడు ఈ యొక్క విరామం, ఈ 40 days వాళ్ళకు ఇచ్చినట్టుగా మనకు కూడా ఎంతో అంత హాలిడేస్ ఇస్తాడు. ప్రతి దేశంలో కూడా హాలిడేస్ ఉన్నాయి కదండి. కానీ ఆ హాలిడేస్, ఆ యొక్క షావోత్, ఆ యొక్క వేసవి సమయాన్ని చక్కగా తిరిగి వచ్చి చూచి దేవుని సన్నిధిలో వారు బాగుపడాల్సింది ఏమైపోయారండి. చూడండి, నెక్స్ట్ ఒక పిక్చర్ చూడండి. ఫియర్ ఒకళ్ళు, ఫెయిత్ ఒకటి. సో మన బతుకుల్లో అంతే కనుక మన ఎండ్ ఆఫ్ ద వెకేషన్, మన బ్రతుకుల్లో ఐదర్ వీ కెన్ బి ఫియర్ ఆర్ వీ కెన్ బి ఫెయిత్. ఫియర్, భయము కలిగి ఆ భయాన్ని ఇశ్రాయేల్ అందరి మీదకి తీసుకొచ్చి చెడ్డ సమాచారం చెప్పినప్పుడు దేవుడు తెగులు చేత 10 మందిని చంపేసేశారు. అంటే వెకేషన్ తర్వాత వాళ్ళు చచ్చిపోయారండి. ఎంత శ్రేష్టమైన ద్రాక్ష పళ్ళు చూశారు, తినారు, తీసుకొని వచ్చారు. దేవుడు చెప్తుంది అంతా నిజమే. ఇప్పుడు మనము కాదు, నాయకుడైన మోషేని అడుగుదాం ఎట్లా స్వతంత్రించుకుందాం, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలు అందరూ కలిసి ప్రార్థన చేసి యుద్ధానికి సన్నిధులై దేవుడు ఎట్లా ఇస్తాడో తీసుకుందాం అనే దానికంటే కూడా చెడ్డ సమాచారం తీసుకొచ్చి 10 మంది చచ్చిపోయారండి. 2 యెహోషువ కాలేబులు మాత్రము వాళ్ళ భూమిని స్వతంత్రించుకున్నప్పుడు దేవుడు వాళ్ళ గురించి ఆ యొక్క 13వ అధ్యాయంలోనే మంచి మాటలు చెప్తున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో 34 అంటాడు. చూడండి 24, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించే హేతు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెడతాను. అతనితో పాటు ఆ యొక్క కాలేబు తర్వాత యెహోషువలో ప్రవేశించారు. దేవుడు అన్నాడు, ఈ యొక్క 10 మంది భయముతో, 2 మాత్రమో విశ్వాసంతో ఉన్నప్పుడు. ఈ బైబిల్ నేర్పించే పాఠాలు ఏంటంటే, ప్రతి ఇయర్ కూడా ఇక్కడ సమ్మర్ వస్తుందండి, ఒక సెలవు వస్తున్నప్పుడు దేవుడే వీటిని నియమించాడు. భూమి ఉన్నంత వరకు ఉంటుంది. కానీ ఈ సమయంలో మనము ఈ వేసవిని ఎట్లా ఉపయోగించుకుంటాము, ఈ సమయాన్ని ఎట్లా మనం సద్వినియోగపరుచుకుంటాము. భూమి మీద ఈ యొక్క రిట్రీట్ లేకపోతే ఈ యొక్క వేసవి సమయాన్ని భూమి మీద నిజంగా ఎవరైనా సరిగ్గా ఉపయోగించుకుంటే వాళ్ళ బ్రతుకులు ఎంత ధన్యత వస్తుందో నేను చెప్తాను. నన్ను ఒకసారి బెంగళూరులో ఒక అమ్మాయి ఉంటుంది. తను ఏం చేసిందంటే, అన్నా మా దగ్గర బెంగళూరుకి రావాలంటే, ఎందుకమ్మా అంటే, రావాలన్నా మీరు నేను ఇల్లు కొనుక్కున్నాను, ఇల్లు గురించి మీరు ప్రేయర్ చేయడానికి, మీరే డెడికేట్ చేయడానికి రావాలంటే. అమ్మ అంత దూరమా, ఏమొస్తాంలేమ్మా అంటే, లేదన్నా మీరే అని చెప్పి తను పిలిచిందండి. అప్పట్లో గరుడా బస్సులు అంటే కొత్తగా వచ్చాయండి. ఆ గరుడా బస్సులే ఏరోప్లేన్ లాగా ఉండేవి. బుక్ చేసిన టికెట్, నేను హైదరాబాద్ నుంచి గరుడా బస్సు ఎక్కి బెంగళూరుకి వెళ్ళాను. ఏమీ తెలియదు, ఫస్ట్ టైం నేను బెంగళూరుకి వెళ్ళాను. చాలా లాంగ్ బ్యాక్ అండి ఇది. ఈ యొక్క అమ్మాయి యొక్క మన ఈ చర్చ్ స్టార్ట్ కాకముందు అనుకోండి, 19 years బ్యాక్ జరిగింది ఆల్మోస్ట్ ఆల్. దాని తర్వాత ఇప్పుడు ఎక్కడ దిగాలి తెలియదు. అన్నా నువ్వు ఏమి కావు, నువ్వు ఫోన్ ఆన్లో పెట్టుకో అని చెప్పి, ఫోను హెబ్బాల్ అని వస్తుంది అని చెప్పిందండి. కరెక్ట్గా హెబ్బాల్ అని ఆ యొక్క బెంగళూరు ఎంటర్ అయ్యేటప్పుడు వస్తుంది, అవుటర్ రింగ్ రోడ్. అక్కడ దిగిన తర్వాత అటు ఇటు చూస్తుంటే మళ్ళీ ఫోన్ చేసి, అన్నా అటు ఇటు చూడకు, అక్కడ ఒక మరి క్వాలిస్ వెహికల్ ఉంది, మా నాన్న మా మామ ఇద్దరు వచ్చారు, మిమ్మల్ని ఎక్కిస్తారని. మంచిగా అండి వాళ్ళు వచ్చి, అజయ్ పాల్ మీరే అంటే నన్ను ఆ హైవే మీద, ఆ శబ్దం ఏంటి అది హైవే బస్ స్టార్ట్ అయిందా, సరే ఆలోచించండి, అక్కడ అదే సెండ్. మరి నన్ను అక్కడ బస్ దిగిన తర్వాత వాళ్ళు క్వాలిస్ వెహికల్లో తీసుకెళ్లారండి. ఎక్కడికో తీసుకెళ్లారు. ఆ ప్లేస్ కూడా నాకు తెలియదు. ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మగారు వాళ్ళంతా రిసీవ్ చేసుకున్నాక నేను అక్కడ రెస్ట్ తీసుకున్నాను, లేకపోతే రెడీ అయినాక మంచి టిఫిన్ పెట్టారు. నేనేం తింటానని అన్ని బ్రేక్ఫాస్ట్లు పెట్టారు. ఇడ్లీ, వడ, దోశ, పూరి అన్నీ పెట్టారు కదా. అన్నీ కొంచెం తినాలా, ఏం కాదండి, అంత ఏది నేను తింటాను, ఎంత రెస్పెక్ట్ అండి. నేను ఏదో ఒకటి తిన్నాను, అప్పటికి టైర్డ్ అయి ఉన్నాను, నిద్రలే. కొంతసేపు రెస్ట్ తీసుకున్నాక నన్ను అక్కడి నుంచి ఎలక్ట్రాన్ సిటీకి తీసుకెళ్లారండి. తీసుకెళ్ళిన తర్వాత ఒక అపార్ట్మెంట్లో ఇల్లు కొనుక్కుంది. ఆ యొక్క ఇల్లు డెడికేట్ చేసి లోపలికి వెళ్తే వాళ్ళు ఇల్లు కొనుక్కునేప్పటికీ అప్పట్లోనే ప్రతి రూమ్లో ఏసీ ఉందండి. మంచిగా అయిపోయిన తర్వాత మరి రెస్ట్ తీసుకున్నాక భోజనం చేసినాక అలా అంటే లేదమ్మా ఉండాలంటే అదే నైట్కి నేను బస్సు ఎక్కి మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. ఎంతో మరి ఆ యొక్క కుమార్తె నన్ను అలాగున్న ప్రేమించి మరి చక్కగా తన హౌస్ డెడికేషన్కి పిలిచి, మరి అక్కడ సయోకో లేక కాదు, పాస్టర్ లేక కాదు, కానీ అలాగున్నప్పుడు మరి హైదరాబాద్లో కాదండి, నా జీవితంలో ఒక ధన్యత, మరి బెంగళూరులో ఒక హౌస్ డెడికేట్ చేశాను.
సూరత్లో కూడా చేశాను ఒకసారి, గుజరాత్లో. దేవుడు ఇచ్చాడు ఏదో మన చర్చ్ వాళ్ళు అక్కడికి వెళ్తే. నేను అది గొప్ప చెప్పట్లేదు, కానీ ఆ అమ్మాయి తర్వాత ప్రార్థన చేయనా నాకు అని చెప్తే రాజస్థాన్లో వాళ్ళ హస్బెండ్కు జాబ్ వచ్చింది. ఆ తర్వాత తను కూడా ఇక్కడ ఎంఎస్సి చేసిందండి. తను ఇక్కడ ఎంఎస్సి చేయడానికి వచ్చింది. దేనికో కొద్ది కాలం ముందు వెళ్ళిపోయింది. ఒకరోజు నేను, అన్నా మీరు బాగున్నారా, మీకు ఏమైనా అవసరతలు ఉంటే, నేను జాబ్ వచ్చింది, నా భర్తకు జాబ్ వచ్చింది, నేను ఏదైనా మీకు ఆఫరింగ్ ఇవ్వాలనుకుంటున్నాను, ఏదైనా అవసరత ఉంటే చెప్పండి అంటే, అప్పుడు యాక్చువల్గా ఈ చర్చ స్టార్ట్ అయిందండి. 2007లో స్టార్ట్ అయింది. 2008లో ఉన్నప్పుడు అప్పుడు ఒక రిక్వైర్మెంట్ అవసరం ఉండేది. ఎందుకంటే అప్పట్లో ఉన్న గవర్నమెంట్ని బట్టి కరెంటు అప్పుడప్పుడు వస్తుంది, ఎప్పుడూ ఉండట్లేదు, కరెంట్ అప్పుడప్పుడు వస్తుంది. అలాగనే మనకు తెలుసు మన స్టేట్ కూడా చాలా సఫర్ అయింది. అప్పుడు నేను జనరేటర్ కావాలనుకున్నప్పుడు నేను చెప్పాను, అమ్మ ఇట్లా జనరేటర్ కొంటున్నాము, ఇంత ధర అవుతుంది, నువ్వు ఇవ్వాలనుకుంటే ఆఫరింగ్ ఇవ్వచ్చు అని చెప్పానండి. నేను చెప్తానండి, లేదన్నా ఎంత అవుద్దో చెప్పని చెప్పి, నేను అప్పటికి కనుక్కోలేదు, హోండా కనుక్కొని చెప్పానండి. 64,000 ఏమో ఉన్నప్పుడు ఒక్కతే ఆ యొక్క ఇప్పుడు ఆ బయట ఉన్న జనరేటర్ తనిచ్చిందని 2008లో పోయి ఇక్కడ హోండా షోరూంలో కొనుక్కొని వచ్చాం. ఆ అమ్మాయి అది ఇచ్చినప్పుడు నేను షాక్ అండి. నేను అసలు ఇప్పుడు చర్చికి ఏం రావట్లేదు, ఎక్కడో ఉంది, తను బెంగళూరులో ఉంది, తన భర్త రాజస్థాన్లో పనిచేస్తున్నాడు, వాళ్ళు మరి వస్తే ఇటు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతాడు బెంగళూరు తప్ప, ఏమీ లేదండి ఎన్టీసీతో సంబంధం. నేను అడిగాను, నాకు చాలా అంటే ఆ క్యూరియాసిటీతో అడిగాను, నువ్వు ఎందుకు ఇస్తున్నావు అమ్మా అంటే చెప్పింది, నా లైఫ్లో నేను మీ దగ్గర ఉన్నప్పుడు ఇలాగో నా హాలిడేస్ అండి, 40 days అప్పుడు హాలిడేస్, ఎక్కువ 48 కాదు, హాలిడేస్లో బైబిల్ స్టడీకి వచ్చిందండి. బైబిల్ స్టడీకి వచ్చి నేను ఎంత జెనసిస్ చెప్తున్నాను, అప్పుడు ఎంత బాగా నేర్చుకున్నానన్నా అని. జెనసిస్లో 50 అధ్యాయాలు ఆ పిల్ల నోటి మీద చాలా ఇంటెలిజెంట్ కనుక నేను ఎంత చక్కగా నేర్చుకున్నాను. నేను ఈ చర్చికి, మీ బైబిల్ స్టడీకి నేను రుణస్తునే కనుక అన్నా మీకు ఇది ఇస్తున్నాను, ఏమీ కాదు అని చెప్పి అది ఇచ్చిందండి. నేను చెప్తున్నాను, ఈరోజు వరకు కూడా తన యొక్క జీవితంలో ఇది ఎన్టీసీ ఫ్యామిలీస్ ఉంటాయి, ఇది మళ్ళీ తీసుకొని వచ్చాను. అరుణ రమేష్ అండి, అరుణ రమేష్ ఇక్కడ జనరేటర్ అని కూడా పెట్టుకున్నామండి. 32 మంది మన చర్చికి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు. నేను సంతోషంగా రాసి వాళ్ళ పేరు రోజు ప్రార్థన చేస్తానండి. ఫ్యామిలీస్ చేసినాక 32 ఫ్యామిలీస్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాయండి. స్టార్టింగ్లో ఇక్కడ వసుంధర, తర్వాత అంజన్, స్రవంతి, కిరణ్తో పాటు ఇలా పేర్లు ఉంటాయి. నేను గొప్పగా ఏం చెప్పుకోవట్లేదు, కానీ ఏదో ఒకనాడు వాక్యం విన్నారు, ఏదైనా ఎంతసేపు ప్రార్థన చేయడానికి వాళ్ళ గురించి చేయడానికి ఐ మే స్పెండ్ 5 minutes కదా, బట్ ఐ రిమెంబర్ దెమ్. అరుణ రమేష్ ఇప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటానండి. నేను ఎందుకు ఆ అమ్మాయి విషయం ఈరోజు జ్ఞాపకం తెచ్చుకున్నానంటే, ఈ షార్ట్ టైం ఎంత బాగా యూజ్ చేసుకుందండి. తనప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చింది దేనికోసం, తను ఎంత తక్కువ కాలం హైదరాబాద్లో ఉంది, ప్రతిరోజు మాకు అప్పుడు బైబిల్ స్టడీకి, బహుశా సుమలతకి, రంజిత్కి తెలిసి ఉండొచ్చు, అరుణ ఇంకా మీకు ఎవరికి తెలియదండి, వీళ్ళే సీనియర్స్ ఇద్దరు. తర్వాత నిర్మల కూడా వచ్చేది, నిర్మల తక్కువ వచ్చేది, అంత బైబిల్ స్టడీకి వచ్చేది కాదు, వీళ్ళు వచ్చేవాళ్ళు. ఆలోచించండి, బైబిల్ చెప్తుంది ఒక వెకేషన్ని మనం ఎట్లా యూజ్ చేసుకుంటామండి. బైబిల్ చెప్తుంది ఈరోజు ఇశ్రాయేలీలు లేచి ఒక గొప్ప దేశాన్ని స్వతంత్రించుకోవటానికి దేవుడిచ్చిన ఆ వెకేషన్లో వాళ్ళు చేయాల్సింది ఏమీ లేదు, దేవునిలో చూచిన సంగతులను బట్టి విశ్వాసంలోకి నడిపించబడాలి. ఈ అరుణ అనే అమ్మాయి ఈరోజు ఈ యొక్క బిడ్డ బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీలో ఉంటుంది. తను ఒక్క షార్ట్ టైంని ఎంత చక్కగా యూజ్ చేసుకుందండి. ఈరోజు మన మీద ఒక బాధ్యత ఉంది. మనం ఈ యొక్క వెకేషన్ వస్తే ఏం చేస్తాం? మనం అదే సమ్మర్ వచ్చింది, వెళ్ళిపోయాం, ఊర్లోకి వెళ్ళిపోయాం. దేవుడు అంటాడు, నేను ఒకనాడు ఒక చిన్న వెకేషన్, యుద్ధము చేసే పని లేదు, ప్రయాణం చేసే పని లేదు, ఏమీ లేదు, ఇశ్రాయేలు అలాగున నిలవున్నప్పుడు ఈ 40 రోజులు అలాగున తిరిగి కదా చూచి ఏం నేర్చుకున్నారు? అదే యెహోషువ, కాలేబులు ఏం నేర్చుకున్నారంటే, దేవుడి యొక్క ప్రతి సంగతి ఆయన చెప్తుంది. మోషే ద్వారా దేవుడు మాట్లాడింది పోల్చుకున్నారు. వాళ్ళు పోల్చుకొని, అవును దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఇలాగుంది, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇది, ఇది వాగ్దాన దేశం, దాని గురించి ఏమేమైతే చెప్పండి అవన్నీ పోల్చుకుంటూ వాళ్ళు ఆ వాగ్దాన దేశానికి ఒకరోజు వెళ్ళగలిగితే ఒక 10 మంది వాళ్ళ బ్రతుకుల్లో ఆ వెకేషన్ ఎంత వెయిట్ చేస్తారు. ఈరోజు ఎంతమంది వాళ్ళ జీవితాలలో దేవుడిస్తున్న ఈ వెకేషన్ కదండి, ఊర్లోకి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ నీకు ఒక టాస్క్ ఉందా? నువ్వు ఈ యొక్క వెకేషన్లో నేను ఫలాంది నేర్చుకోవాలి, నేను ఫలాంది దాంట్లో స్థిరపడాలి, నేను ఎన్ని ఏళ్ల నుంచి చేయలేని పని ఏదో కొద్ది సమయం ఎక్కువ దొరికినప్పుడు నేను చేయగలను అనుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవ్వరము కూడా ఇది కామండి. దేవుని యొక్క వాక్యములో యేసు ప్రభు ఆయన చిన్ననాటి నుంచి, తనకు ఊహ వచ్చినప్పటి నుంచి
యేసు ప్రభువుకు తండ్రిగా ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆ యొక్క యోసేపు ఉన్నప్పుడు ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు ఇంట్లో పెద్దవాడు కనుక, తొలిచూలుగా పుట్టాడు కనుక యేసు ప్రభు వాళ్ళ అమ్మతో కలిసి ఎంత చక్కగా పని చేస్తూ పోయాడండి. ఒక కార్పెంటర్గా ప్రతిరోజు మరియమ్మకి పనిలో హెల్ప్ చేస్తూ 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 ఆ యొక్క చెక్క పని చేస్తూ ఇంటిని పోషించిన తర్వాత కరెక్ట్గా 30 yearsకి ఆయన పని వదిలేసేసాడండి. యేసు ప్రభు లేచి వెళ్ళి ఇదిగో ఆ యొక్క యూదయ అరణ్య ప్రాంతంలో యోర్దాను దగ్గర బాప్తిసం ఇచ్చి యోహాను కనిపిస్తే యోహాను చూసి లోక పాపలు మోసుకొని దేవుని గొర్రె పిల్ల అని చెప్పి యేసు ప్రభువుని పరిచయం చేస్తే బాప్తిసం తీసుకొని నీళ్ళల్లోంచి లేచి ఏం చేశారండి, యేసు ప్రభు ఫస్ట్ వెకేషన్ తీసుకున్నాడు బాప్తిసం తీసుకోగానే. చూడండి మత్తయి సువార్తలో చూడండి, దేవుడు యొక్క వాక్యం చెప్తుంది. యేసు ప్రభు లేచి ఏం చేశాడో చూడండి, దేవుడు యొక్క వాక్యం చెప్తుంది. మనందరం కూడా దేవుడు ఆయనే మాదిరిగా ఉన్నాడు. ఆ వెకేషన్ని ఆయన లేకపోతే వెకేషన్ ఎందుకు తీసుకున్నాడో బైబిల్లో స్పష్టంగా రాయబడింది కనుక ఇదిగోండి ఆ యొక్క 4వ అధ్యాయంలో దేవుడు యొక్క వాక్యము 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం ఆఖరిలో చూస్తే 16 యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డుకు వచ్చాను, ఇదిగో ఆకాశం తెరవబడిన దేవుని ఆత్మభారం దిగి అతని వచ్చి మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన నేను ఆనందించిన ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. 3 కదండి 16-17 అయితే 4వ అధ్యాయం ఎట్లా స్టార్ట్ అవుతుంది, అప్పుడు యేసు అపవాది చేత శోధింపటకు ఆత్మ వల్ల అరణ్యమునకు కొనిపోయాడు, 40 దినములు 40 రాత్రులు ఉపాసం పట్ట ఆయన ఆకలి కొన్నాడు. యేసు ప్రభు ఆయన ఈ యొక్క సమయం ఇప్పుడు మొదటి సమయము తన ఇంటికి 30 ఏళ్ళు కష్టపడి పనిచేశాడు. ఏనాడు యేసు ప్రభు ఆ ఊరిలో ఉండి నజరేతులో ఉండి ఆయన అప్పు చేసినట్టు కానీ పని లేనివాడిగా ఉండి కానీ ఏమీ రికార్డు లేదండి. బెస్ట్ లైఫ్ హార్డ్ వర్క్ చేసి తన తల్లిని తన తమ్ముళ్లను చెల్లెలందరినీ కూడా పోషిస్తూనే ఎంతగా పోషించాడంటే మీకు తెలియదు. తర్వాత మీరు బైబిల్లో ముందుకు వెళ్తే న్యూ టెస్ట్మెంట్లో యేసు ప్రభు ఆయన చనిపోయేంత వరకు యేసుప్రభు నమ్మలేదండి. ఆయన పునరుత్థానుడైనాక యేసుప్రభు కుటుంబం అంతా యేసుక్రీస్తును ఆయన దేవుడిగా అంగీకరి గట్టిగా చెప్పలు కూడా అమ్మ ఒకసారి. ఎందుకు అనంటే యేసు వాళ్ళని అంతగా ప్రేమించి ఆయన దైవ కుమారుడయ్యుండి దేవుడయ్యుండి సృష్టికర్త అయ్యుండి తన తర్వాత పుట్టారు కానీ వాళ్ళని చేసింది కూడా ఆయనే. కానీ ఆయన చేసిన పనికి అంత మంచిగా వాళ్ళని చేసినది ఆయన యేసుప్రభు సహోదరులందరూ కూడా నమ్మారు. జేమ్స్ ద గ్రేట్ అని ఆయన తర్వాత యెరూషలేముకి హెడ్ అయ్యాడు. యేసుప్రభు తమ్ముడే. 2 యాకోబులు ఉన్నారు, ఈయన ఇంకొక యాకోబు. యెరూషలేం మొత్తానికి హెడ్ అయ్యాడండి, బిషప్గా అయ్యాడు. వాళ్ళు ఎందుకయ్యారు తెలుసా, వాళ్ళ అన్నగా యేసుప్రభు అంతా కష్టపడి పనిచేసి వాళ్ళని ఆదుకొని ప్రేమించి తను మరణించి తిరిగి లేచిన తర్వాత యేసుప్రభునే వాళ్ళు నమ్మారు. అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే యేసుప్రభు పని చేశాడు, పని ఆపి కొత్త పని మొదలు పెడుతున్నాడు. దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి మొదలుపెట్టినప్పుడు తన వెకేషన్ 40 days ప్రేయర్ ప్రిపరేషన్, 40 days ఫాస్టింగ్ ప్రేయర్ ప్రిపరేషన్. నమ్ముతున్నారండి మీరు? దేవుడు చెప్తున్నాడు పనికి ముందున్న ఆ విరామ సమయాన్ని దేవుడు బలంగా ప్రార్థన చేసి దేవుడు సైతాన్ని తలను చితక కొడితే దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా 40 దినాలు యెహోషువ కాలేబులు కూడా ఈ యొక్క సంచారం చేసినప్పుడు ఆ వెకేషన్లో వాళ్ళు పూర్తిగా సిద్ధపడి ప్రిపేర్ అయ్యి రాబోయే రాజ్యాన్ని వాళ్ళు కూడా పొందుకున్నారు. దేవుడు అంటున్నాడు 6 లక్షలు. ఒక్కసారి చూడండి, ఆ నెంబర్ చూపిస్తాను మీకు, మీరు ఆశ్చర్యపోతారు. నిజంగా మన బతుకుల్లో దేవుడిచ్చిన వెకేషన్ ఎంతమంది నాశనం చేసుకుంటారని. కానీ బైబిల్ అది చెప్తుంది. సంఖ్యాకాండం 1వ అధ్యాయం తీయండి. ఇశ్రాయేల్లో ఈ యొక్క యెహోషువ కాలేబులు మాత్రమే వెళ్తే ఎంతమందిలో నుంచో మీకు చూపిస్తాను ఆ నెంబరు. ఆ యొక్క సంఖ్యాకాండం 1వ అధ్యాయం తీయండి. తీస్తే దేవుని యొక్క వాక్యములో 41లో ఉంటుంది. లెక్కింపబడి 6,03,580 మంది ఐరి. ఈ నంబర్ మీరు నోట్ చేసి పెట్టుకోండి. అక్కడ ఆ బైబిల్లో ఉంది. కానీ మీరు సంఖ్యాకాండంలో ఈ 1వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల వాళ్ళు లెక్కించబడి అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత 46వ వచనంలో లెక్కింపబడి 6,03,580 మంది 6,03,550లో ఎవరు వెళ్ళారండి వాగ్దాన దేశానికి? 2. అంటే 6,03,548 నశించిపోయారు. ఎందుకంటే వెకేషన్ దేవుడిస్తాడు మనకు. ఒక విరామ సమయం ఇచ్చినప్పుడు దానిలో మనం స్థిరపడి బలపడితే యేసు ప్రభు వెళ్ళి కొండల్లో ఆయన 40 దినాలు ప్రార్థన చేసుకున్న తర్వాత
ఆయన లేచి ముందుకు వెళ్ళాడు కనుక బైబిల్లో ఇలాగున పాత ఇశ్రాయేలు కానీ, దేవుని బిడ్డలు కానీ, యేసుక్రీస్తు కానీ వీళ్ళన్ని అనుభవాలను తీసుకొని బైబిల్ ఒక మాట రికార్డ్ చేసింది. అదేంటి తెలుసా అండి? ఇర్మియా గ్రంథం తీయండి. ఆ మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథంలో దేవుని యొక్క వాక్యము చూడండి. ఇర్మియా గ్రంథం 8:20 దేవుడి యొక్క వాక్యము ఇలాగుంది. అది ఇంకొక రెఫరెన్స్ చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథం చదువుతారండి. ఇర్మియా గ్రంథం 8. వెరీ గుడ్ నాన్న. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణ నొందకనే ఉన్నాము. ఇది బైబిల్లో చాలండి. ఆ మాట మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఇది బైబిల్లో ఒక ప్రొఫౌండ్ మాట. ఎవరైనా యూదులైనా ఈరోజు నిజంగా క్రీస్తులు ఎదిగిన బిడ్డలందరికీ వాక్యం తెలుసు. నేను కోతకాలము గతించిపోయింది, గ్రీష్మకాలం, కానీ మేము ఇంకా రక్షణ నొందకనే ఉన్నాము. అంటే ఇక గ్రీష్మకాలం అంటే మన తెలుగు ప్రకారం సమ్మర్ అండి. అంటే దేవుడిచ్చిన ఒక మంచి వెకేషన్ సమ్మరు. అది వచ్చిన తర్వాత కూడా మనము నశించిపోతున్నాము. ఎందుకు నశించిపోతున్నామో తెలుసా? ఎందుకు మనం ఆ కృపను పొందలేకపోతున్నామో తెలుసా? బైబిల్లో ఇప్పుడు అందరు తీయండి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6, 7, 8 చదివి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు అన్నాడు, సామెతల గ్రంథం Proverbs 6th chapter 6th verse నుంచి చదవండి. అక్కడ దేవుడు చెప్తున్నాడు, వేసవి కాలంలో ఆహారం సిద్ధపరచుకున్నాం. 6వ వచనం నుంచి చదువాము. 6 నుంచి చదువు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. అవి వేసవి కాలమున చాలమా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు బైబిల్లో గ్రీష్మకాలం, కోతకాలం వచ్చి మేము ఎందుకు నశించిపోయామంటే ఆ వేసవి కాలాన్ని, అంటే ఇక్కడ వేసవనే కాదు, డైరెక్ట్ విరామ సమయాన్ని, హాలిడేస్ని యూటిలైజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించే అవకాశం ఉండకపోవచ్చు అండి. యేసు ప్రభు ఆయన దైవ కుమారుడయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి, సర్వోన్నతిని కదా దేవుని కుమారుడయ్యుండి, దైవమండి ఆయన తన ఇంటిలో 30 ఏళ్ళు పనిచేసి సేవలోకి వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో ఆయన ప్రార్థన చేసుకొని విశ్వాసంలోకి ఆ యొక్క ప్రార్థన చేసుకొని బలపడి లేచి లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని జయిస్తే దేవుడు అందరూ ఈరోజు మన ముందు ఒక టాస్క్ చెప్తున్నాడు. మీరేం చేస్తారు ఈ హాలిడేస్లో? ఆలోచించండి. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొని ఒక్కసారి మన హృదయాన్ని పరీక్షించుకుందాం. దేవా, ఈ భూమి మీద బైబిల్లో సమ్మర్ అనే మాట 27 times ఉంది ప్రభా నాయన. ఆ వేసవి కాలం విషయం అనేకమైన మనకు అవసరం లేదు, కానీ బైబిల్ ఒకటి మాత్రం చెప్తుంది, ఈ వేసవిని, ఈ యొక్క సమ్మర్ని, ఇది మానవులు కాదు, దేవుడే ఆయన దీన్ని సృష్టించాడు. అంతేకాదు ఈ వేసవి కాలం ఎంతకాలం ఉంటుంది అంటే భూమి ఉన్నంత వరకు ఉంటుంది, కానీ ఒకటి కాలము గడిచిపోయిన తర్వాత నీకు అవకాశం ఉండదు. సమయం దాటిపోయినాక నీకు అవకాశం ఉండదు. 40 దినాలు వేసవిలాగా, ఒక సమ్మర్ లాగా, ఒక హాలిడేస్ లాగా, ఒక షౌత్ లాగా 12 మంది ఇశ్రాయేలు గోత్రికుల్లో 10 మంది దీన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయారు. విశ్వాసంలో బలపడలేకపోయారు. దేవుడి యొక్క మహత్కరమైన వాగ్దాన దేశాన్ని నమ్మలేకపోయారు. వాళ్ళ బ్రతుకుల్లో అవిశ్వాసము, సందేహము, దేవుడి వాగ్దానాల పట్ల ఏమాత్రాన్ని వాళ్ళు పెంపొందించుకోలేదు. ఆ 12 మందిలో యెహోషువ, కాలేబులు వెళ్ళి ఎంత 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 బలపడిపోయారంటే దేవుడు పరలోకం నుండి సాక్ష్యం చెప్పాడు, యెఫున్నె కుమారుడైన ఇదిగో యెహోషువ, కాలేబులు వీళ్ళు నా రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారన్నప్పుడు మన వెకేషన్ ఎలాగున గడుపుతున్నామండి. ఎంతోమంది ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉంటే ఆ సబ్జెక్ట్లో, ఆ వెకేషన్లో వాళ్ళు బలపరుచుకుంటారు. ఒకవేళ కమ్యూనికేషన్స్లో బలహీనంగా ఉంటే ఆ సమయాన్ని ఉపయోగించుకుంటారు. ఫిజికల్గా ఇంకేదైనా ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే దాని విషయమై, టెక్నికల్గా ఏదైనా నేర్చుకోవాలంటే వెకేషన్లో ఎన్ని రకాలుగా ఎంతోమంది ఈ యొక్క వెకేషన్లో ప్రభువా నాకు స్తుతి ప్రార్థన రాదు, నేను నేర్చుకోవాలనుకుంటే చక్కగా నేర్చుకోవచ్చు కదా. ఈ యొక్క సమయంలో నేను ప్రార్థన నేర్చుకోవాలనుకుంటే చక్కగా ప్రార్థన నేర్చుకోవచ్చు కదా. ఈ సమయంలో నా జీవితంలో విశ్వాసం లేదు, నేను విశ్వాసానికి సంబంధించి నేర్చుకోవటానికి నేర్చుకో. ఈ సమయంలో నేను సింగింగ్ చేయగలుగుతాను, నేను పాటలు పాడగలుగుతాను, దేవా నేను వాక్యం చెప్తాను. ఇంకా ఏదైనా నీ బ్రతుకుల్లో ఉంటే ఆహా, దేవాది దేవుడు ఆ వెకేషన్, ఆ
ఆ యొక్క హాలిడేస్ ఆయన తీసుకొని 40 దినాలు ఆయన సిద్ధపడ్డాడు కదా. ఆ సమయాన్ని ఆయన వ్యర్థం చేసుకోలేదు కదా. ఎంతమంది తమ బ్రతుకుల్లో చూడు సోమరి చీమను చూడు, అది గ్రీష్మకాలాన్ని కోల్పోదు. అది ఎంత చక్కగా తన ఆహారాన్ని సిద్ధపరచుకుంటుంది. దేవుడు ఈరోజు ఆయనకు ఎంత బాధ కలిగి ఆ 10 మందిని చంపేశాడండి దేవుడు తెగులు చేత. ఎందుకంటే మీరు చూచిందే వాళ్ళు చూశారు యెహోషువ కాలేబులు, కానీ వారి కళ్ళల్లో అనుమానం లేదు. మీరు చూచిందే వాళ్ళు చూశారు, వారి హృదయంలో విశ్వాసం లేకుండా. మీరు నడిచిన నడతలే నడిచారు, కానీ వాళ్ళు అవిశ్వాసం నడవలేదు. మీరు వెళ్ళిన చోటికే వాళ్ళు కూడా వెళ్ళారు, కానీ దేవుడి మాటల్ని నమ్మారు. మీరు చేసిన పనినే ఆ యొక్క విరామంలో వాళ్ళు చేశారు, కానీ తెగులు చేత చచ్చిన వాళ్ళ బతుకుల్లో కోల్పోయారు. ఎంతమంది రోజు బ్రతుకుల్లో దేవుడిచ్చే విరామాన్ని సద్వినియోగపరచుకోరండి. కనుక మనం ఈ యొక్క సమయంలో ప్రభువా, ఈ సమ్మర్లో నేను చిన్నపిల్లల పరిచర్యైనా చేయొచ్చు, నేను వాక్యమైనా చదువుకోవచ్చు, ప్రార్థనైనా నేర్చుకోవచ్చు, నేను పాటలైనా పాడవచ్చు, నేను కమ్యూనికేషన్ అయినా ఏదైనా ఒకటి నేర్చుకోవచ్చు, నేను ఒక వాయిద్యం నేర్చుకోవచ్చు, లేకపోతే నేను వెళ్ళి నాకు సమయం ఉంది కనుక అందరికి స్వార్థ ప్రకటించేస్తాను ప్రభా. వెకేషన్ ఏదో ఒకటి ఈ సమయంలో నా చెల్లికి నా తమ్ముడికి నేను వాక్యం చెప్తాను ఈ సమయం తీసుకొని. ఎందుకంటే రెగ్యులర్ టైం కంటే వెకేషన్ ఎంతో మరి మనకు సమయం ఇస్తుంది కదా. అలాగున కానప్పుడు 6,03,550 మందిలో అవుట్ ఆఫ్ 6,03,550 లో నుంచి ఓన్లీ 2 were entered into the promised land. ఎందుకంటే they utilized the vacation properly. కనుక అప్పుడు ఏమీ చేయాల్సిన పని లేదండి, కానీ దాన్ని సద్వినియోగపరుచుకొని దేవుడు వాగ్దాన దేశంలోకి ప్రవేశించారు. ఎంత ధన్య కదా. మనకు కూడా దేవుడు అంటున్నాడు, బిడ్డ నీకు మంచి విరామ సమయాలు వెకేషన్స్ ఏం చేస్తున్నాను, ముచ్చట్లకు తిరగటానికి కదా, ఆ తర్వాత పనికి మాలినవి చేయటానికి సమయం అంతా వ్యర్థం చేసుకుంటే ఈ సమయం రాదు కదా. అందు గురించే ఇర్మియా 8:20 నేను చదివించాను. కోతకాలము గతించిపోయింది, గ్రీష్మకాలము గతించి అయినను మేము రక్షణ నందకుందా అని ఏడుస్తున్నారు వాళ్ళు. మీ బ్రతుకుల్లో అప్పులు ఉంటే, మీ బ్రతుకుల్లో అనారోగ్యం ఉంటే, ఇంకా ఏ లోపం బలహీనత ఉంటే దేవుడు అంటాడు అది దేవుడి తప్పు కాదు. మీరు ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే దేవుడు గొప్ప కృపనిస్తాడు కదా. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు ఆయన ఎంత చక్కగా 40 దినాలు కదా ఆహారము పానీయం మానివేసి సిద్ధపడ్డాడు. ఆ సమయాన్ని ఉపయోగించుకొని ఇక ఎన్నడూ సైతాన్ని గెలవలేదండి. తన 3.5 మినిస్ట్రీలో ఒక్కరోజు అపవాది గెలవలేదు యేసుక్రీస్తు మీద. తన శిష్యులు కొంత బాధ పెట్టారు, కానీ వెంటనే యేసు ఆదుకొని ముందు చేశారు. నాట్ ఎ సింగిల్ టైమ్ జీసస్ ఫెయిల్డ్ ఆల్ త్రూ హిజ్ 3.5 years ministry. Why? Because Jesus, as even though as a human, he utilized his vacation. తన యొక్క విరామ సమయము ఇంటిలో పని అయిపోయింది. తన తల్లిని, విధవరాలుగా ఉన్న తన తల్లిని, తన తమ్ముళ్ళని, చెల్లెలందరినీ కష్టపడి ఒక్కరోజు ఆయనకు సమయం లేదు. ఇట్లా 40 days ప్రేయర్. ఆయన అప్పుడే 40 days ప్రేయర్ చేసుకోవాలనుకుంటే యేసు ప్రభు తల్లి, పిల్లలు, ఆ తమ్ముడు, చెల్లెలు ఏమైపోతారు వాళ్ళు ఆ టైంని ఆయన. కానీ సేవలోకి వెళ్ళక ముందు బాప్తిసం తీసుకున్నాక ఎట్లా యూజ్ చేసుకున్నాడు. మన బతుకుల్లో కూడా అలాగున ఈరోజు నీకున్న వెకేషన్ ఇంకొకళ్ళకు ఉండదు, కానీ ఇండివిజువల్గా కూడా వెకేషన్ ఉంటుంది, అందరికీ కలిపి కూడా వెకేషన్ ఉంటుంది. కానీ నువ్వు యూటిలైజ్ చేసుకోగలుగుతావా, నువ్వు స్వాధీనపరచుకోగలుగుతావా? దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు, బిడ్డ వేస్ట్ చేయకి. ఈ సమ్మర్ కూడా నీ వేస్ట్ చేస్తే నీ బతుకులో దేవుడు అంటాడు నువ్వు అదే కఠినమైన, అదే బానిస బతుకు, అదే ఆ యొక్క సంచారాలతో మరి వేస్ట్ చేసుకుంటావు. ఈ బ్రతుకులో సద్వినియోగపరచుకో. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. నిజం గల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నాయన అయ్యా, బైబిల్లో షావోత్ అనే సమయం ప్రభా, ఇశ్రాయేలీయులు ప్రభా ఎంతగానో వాటిని యూజ్ చేసుకునేవాళ్ళు ప్రభా. మేము కూడా అలాగున ఈ యొక్క వేసవి, ఈ యొక్క సెలవు కాలాన్ని ప్రభా అయ్యా నీ యొక్క ప్రజల్లో ప్రభా నా తండ్రి అయ్యా ఇక 12 మందిలో 10 మంది ఎంత దౌర్భాగ్యంగా ప్రభా దాన్ని సద్వినియోగపరచుకుని, కానీ 12 మందిలో 2 యెహోషువ, కాలేబులు ఎంత చక్కగా వారు ఏమి చూచారో ప్రభా, దాని విశ్వాసాన్ని బలపరుచుకుని ఆ సమయంలో వారు ప్రభా ఈ 10 మందితో కలిసి నశించిపోకుండా ఈ 6,03,000 మంది 3,550 మందిలోని ఆ యొక్క 40 నశించిపోకుండా అలాగున వాగ్దాన దేశానికి వెళ్ళారు.
మేమందరము సిద్ధపడి ప్రభా ఈ వెకేషన్ని మంచిగా యూజ్ చేసుకొని ప్రభు మా కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, ఇంకా ఏదైనా ఒక మంచి పని కొరకు, ఇంకా ఏదైనా మంచి టాలెంట్ కొరకు, ఇంకా ఏదైనా మంచి దేవుని కార్యం కొరకు మేము దీన్ని వాడుకొని నిష్ప్రయోజనం చేసుకోకుండా ముందుకు సాగుటకు నాయన నువ్వు ఎలాగున సిలువను జయించి మహిమలోకి నాయన ఎలాగున యెహోషువ కాలేబులు ఎలాగున వెళ్ళారు, మేము కూడా దీన్ని సద్వినపరుచుకొని ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని, మళ్ళీ సెలవులంతా అయిపోయినాక అయ్యో డేస్ అయిపోయినాయని ఏడుస్తూ మొత్తుకుంటూ కూర్చోకుండా ప్రభా ప్రతి మంచి పనికి బిడ్డలు ప్రభా సిద్ధపడి ఉపయోగించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని, మాకు ఇలాంటి విషయంలో ఎంతో మరి ప్రభా నాయన ఆదరణగాను ఆదర్శవంతంగాను మోడల్గా ఉండిన మా రక్షకుడైన యేసు నామాన్ని బట్టి ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.